ఓకే, ఓవర్ టు మరి. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి. న ఖలు కుశలః స్పందితుమపి. అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. ఇది వరకు మనం జీవునికి సూక్ష్మ శరీరంతో ఉండేటువంటి సంబంధం ఏమిటి అనే దాని గురించి మనం తెలుసుకున్నాం. అంటే ఎట్లా అంటే ఒక వడ్రంగి తన దగ్గర ఉన్నటువంటి బాడిసతో కొయ్యలు చెక్కడం ఇవన్నీ చేయడానికి ఏ విధంగా అయితే వాడతాడో అట్లాగే ఈ సూక్ష్మ శరీరంతో జీవునకు ఆ సూక్ష్మ స్థూల శరీరంతో చేసేటువంటి వ్యాపారాలకు వీటన్నిటికీ ఒక సంబంధం ఉంటుంది. అయినా ఇక్కడ వడ్రంగి ఆ ఆయుధం కంటే భిన్నమైనటువంటి వాడు. ఆయుధం అంటే ఇక్కడ పనిముట్టు దానికంటే భిన్నమైనటువంటి వాడు అని చెప్పాడు. అంటే వాస్తవానికి ఏమిటి? జీవుడు సంగత్వం లేనటువంటి వాడు, నిస్సంగుడు అంటే అటాచ్మెంట్ లేనటువంటి వాడు అనేది మనం పోయిన క్లాసులో చెప్పుకున్నటువంటి విషయం. అంధత్వ పటుత్వ ధర్మాః అంధత్వమందత్వ పటుత్వ ధర్మాః సౌగుణ్య వైగుణ్య వశాద్ధి చక్షుషః సౌగుణ్య వైగుణ్యవశాధి చక్షుషః బాధిర్య మూకత్వ బాధిర్యమూకత్వ ముఖాస్తథైవ ముఖాస్తథైవ శ్రోత్రాది ధర్మ స్తోత్రాదిధర్మ నతు వేత్తురాత్మనః. నతు వేత్తురాత్మనః. అంధత్వం, మందత్వం. అంధత్వం చక్షుషః. చక్షుషః అంటే కంటి యొక్క అంధత్వం, గురుడితనం. కన్నుంది అంటే దానికి మూడు లక్షణాలు చెప్తున్నాడు. అంధత్వం, మందత్వం, పటుత్వం అనేటువంటి ధర్మాలు. అంధత్వం అంటే పూర్తిగా కనిపించకపోవడం. మందత్వం అంటే కొద్దిగా కనిపించడం, పార్షియల్ బ్లైండ్నెస్. పటుత్వం అంటే చక్కగా కనిపించడం. ఈ ధర్మాలు ఉన్నాయి దేనికి? కంటికి. ఇవి ఎట్లా వస్తాయి? సౌగుణ్య వైగుణ్య వశాద్ది. సౌగుణ్యం అంటే సుగుణత్వం. దాంట్లో
ఎలాంటి మలినం లేకుండా, అంటే కంట్లో పువ్వు పడడం ఇట్లాంటి దోషాలేమీ లేకుండా, దానికి కంటికి పొరగమ్మకుండా ఈ ఈ విధంగా ఉంటే సౌగుణ్యం అది, అంటే సుగుణం. లేదా వైగుణ్యం అంటే విగుణం. విగుణం అంటే చెడ్డ గుణం కలిగి ఉండడం, అంటే కంట్లో పువ్వు పడ్డము లేదంటే ఇంకేదో రావడం కంటికి, ఇట్లాంటివన్నీ కలగడం. వాటి వశాత్తి, వాటి వశం వల్ల ఏం కలుగుతుంది? అంధత్వం, మాందత్వం, పటుత్వం ఇవి ఉంటాయి. అంటే ఏమర్థం? ఏదైనా దోషం కలిగిందంటే అప్పుడు గ్రుడ్డితనం వస్తుంది, దోషం లేకపోతే బాగుంటది. అది కొద్దిగా ఉంటే చూపు మందంగా ఉంటది. కంటిలో పొర ఏర్పడింది అనుకో, లేదా దాన్ని ఏమంటారు, ఆ చత్వారం వచ్చింది, అప్పుడేమవుతుంది? చూపు మందగిస్తుంది. అంటే ఇవి కంటికి అంధత్వము, మందత్వము, పటుత్వం అనేది ఇంకేదో దోషం వల్ల కలుగుతూ ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా తదైవ, అదే విధంగా మూకత్వ బాధిర్య ముఖాహ, బాధిర్య మూకత్వ ముఖాహ. బధిరత్వము అంటే చెవిటితనం, మూకత్వం అంటే మూగతనం, ముఖ మొదలైనటువంటివి శ్రోత్రాది ధర్మ, చెవులు మొదలైనటువంటి వాటి ధర్మము. శ్రోత్రం అంటే చెవి. చెవిలో ఏ దోషము లేకపోతే చెవుడు రాదు, బధిరత్వం రాదు, వినిపిస్తూ ఉంటుంది. ముఖంలో ఏ ధర్మం, ఏ దోషము లేకపోతే మూగతనం రాదు. ముఖం అంటే నోరని ఇక్కడ రాదు. కాబట్టి ఈ ధర్మాలు దేనికి సంబంధించినవి? ఆయా ఇంద్రియాలకు సంబంధించినవి. అంతేగాని నతు వేత్తురాత్మనః, వీటన్నిటినీ చూసేటువంటి వేత్త అయినటువంటి వాడు ఆత్మ. ఆ ఆత్మనః నా, వేత్తు ఆత్మనః నా, వీటన్నిటికీ ద్రష్ట అయినటువంటి ఆత్మ ధర్మాలు కావివి. ఇవి శరీర ధర్మాలు. అంటే జీవుడిక్కడ శరీరం కంటే వేరుగా ఉన్నాడు. గుడ్డితనం జీవునిదా? కాదు, కంటిది. బధిరత్వం జీవునిదా? కాదు, చెవిది. మూకత్వం జీవునిదా? కాదు, నోరుది. అక్కడ దోషం ఉంటే అది సక్రమంగా పనిచేయదు, అక్కడ దోషం లేదనుకో అక్కడ పనిచేస్తూ ఉంటుంది. అంటే ఏమర్థం? మనకు స్పష్టంగా ఏం తెలుస్తుంది? ఈ శరీర ధర్మాలేవి జీవునికి అంటడం లేదు, జీవుడికి అంటడం లేదు అనే స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇది ఎప్పుడైతే మనకు స్పష్టంగా తెలుస్తా ఉందో అప్పుడు జీవుడు వేరు, శరీరం వేరు అనేది స్పష్టమైపోతా ఉంది. కాబట్టి ఇంద్రియాల్లో ఏవైనా దోషం ఉంటే ఆ దోషం ఇంద్రియాలదే తప్ప జీవుంది కాదు. ఇప్పుడు జ్వరం వచ్చింది, జ్వరం వచ్చినప్పుడు లడ్డు కూడా చేదుగానే ఉంటుంది. దోషం ఎవరిది? లడ్డుదా, నాలుకదా? నాలుకదే దోషం. ఈ లడ్డు చేదుగా ఉందని ఎవడైనా అంటాడా? ఒకవేళ అంటే అది సత్యమా? కాబట్టి దోషం ఎక్కడుంది
అంటే మన దృష్టిలో ఉంది. కాబట్టి ఈ చేదు అనేది లడ్డులో లేదు. చేదు ఎక్కడుంది? ఈ దోషం వల్ల, అంటే నాలుక మీద ఉన్నటువంటి దోషం వల్ల చేదు కలుగుతుంది తప్ప వాస్తవానికి లడ్డూలో చేదు లేదు. ఆ, ఇదే విధంగా ప్రతిదాన్ని మనం సమన్వయం చేసుకుంటూ వస్తే దుఃఖం ఎక్కడుంది? మన నాలుక శుభ్రంగా ఉంటే, మనలో జ్వరం లేకపోతే ఏ విధంగా తీపి తీపిగానే అనిపిస్తుందో అదే విధంగా మనలో ఏ విధమైనటువంటి దోషం లేకపోతే దుఃఖం కూడా ఉండదు అని దాని అర్థం. అంతే, ఇంకేం లేదు. అయితే మనకు సంబంధం లేకుండానే ఈ శరీరం ఏమవుతుంది? పెరుగుతుంది. సరే, పెరిగేదానికైతే మన సంబంధం ఉందని మనం అనుకుంటాం. నేను భోజనం పెడతాను కాబట్టి పెరిగింది అని చెప్పాను. మరి భోజనం పెడతా ఉంటే కృషించిపోతా కూడా ఉంది. అది పెరగతానే ఉండాలి కదా. నువ్వు 50 ఏళ్ళ తర్వాతను 60 ఏళ్ళ తర్వాత కూడా భోజనం తింటూనే ఉంటావు కదా. మరి శరీరం పటుత్వాన్ని ఎందుకు కోల్పోతా ఉంది? అంటే ఏం అర్థం? ఈ శరీరం యొక్క ధర్మం, దాని ధర్మం అది కృషించిపోవడం అనేది ధర్మం. ఈ శరీరానికే ఈ ధర్మం ఉండేటప్పుడు ఆత్మకు ధర్మం ఉంటుందా ఉండదా? దానికి కూడా ఉంటుంది. ఏ ధర్మము? ఏ ధర్మము లేకపోవడం దానికి ధర్మం. ఈ శరీర ధర్మాలతో దేనితోనూ సంబంధం లేకుండా ఉండడం దాని ధర్మము. అందువల్ల ఆత్మ విలక్షణత్వాన్ని ఈ ఉదాహరణ ద్వారా చెప్తున్నాడు. అంటే ముందు శ్లోకంలో ఏం చెప్పాడు? నాయన, వడ్రంగికి ఒక బాడిస్ ఉంటుంది, దాంతో కొయ్యని చెప్తాడు. వడ్రంగి బాడిస్లో లేడు, దానికి అది పనిముట్టు అంతే. వాస్యాధికమివ అన్నాడే ఆ విధంగా. దాంట్లో వడ్రంగి లేడు, అది అతనికి ఒక పనిముట్టు. అట్లాగే శరీర శరీరం అనేది జీవునికి ఒక పనిముట్టు. జీవునికి ఒక పనిముట్టు, అంతేగాని అతనికి అటాచ్మెంట్ లేదు అనేది చెప్పాడు. అదే విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస విజృంభణం క్షుత్ విజృంభణం క్షుత్ ప్రస్యందనాద్యుత్క్రమణాదికా క్రియాః. చెప్తాను. ప్రస్యందనాత్ ప్రస్యందన ప్రస్యందనాది ప్రస్యందనాది ఉత్క్రమణాదికాః ఉత్క్రమణాధికాః క్రియాః క్రియాః ప్రాణాది కర్మాణి ప్రాణాది కర్మాణి వదంతి తజ్ఞాః. వదంతి తజ్ఞాః. ప్రాణస్య ధర్మా ప్రాణస్య ధర్మ ఆశనాపి పిపాసే. ఆశనాపి పాసే. ప్రాణస్య ధర్మౌ ప్రాణస్య ధర్మౌ అశనాపి పాసే. అసనాపి పాసే. ఉచ్ఛ్వాస నిశ్వాస విజృంభణం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. తర్వాత విజృంభణం అంటే ఆవులింతలు. చుత్ అంటే ఆకలి. ప్రస్యందనం అంటే చెమట పట్టడం. ఉత్క్రమణాదికాహ అంటే ఉత్క్రమణం అంటే పైకి లేవడం. ఇవన్నీ క్రియాహ.
ఇవన్నీ పనులు. గాలి పీల్చుకోవడం, వదలడం, ఆవులించడం, ఆకలి ఉండడం, చెమట పట్టడం, ఇవన్నీ క్రియా పనులు. ఎక్కడి పనులు ఇవి? ప్రాణాది కర్మాణి, ప్రాణాపాన వాయువులు చేసేటువంటి కర్మలు ఇవి. ప్రాణాపాన వాయువులు ఉన్నాయి కదా, ప్రాణాపాన సమానం వ్యాన ఉదానాలు అనేటువంటివి వాటి యొక్క పనులు. అదేవిధంగా అశన పిపాసౌ, ఆశన పిపాసౌ, ఆకలి దప్పిక, ఇవి ప్రాణస్య ధర్మవు, ప్రాణం యొక్క ధర్మాలు. ఇది తజ్ఞాహ వదంతి, ఈ ప్రాణతత్వాన్ని ఎరిగినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు. తజ్ఞులు అంటే దాన్ని తెలిసినటువంటి వాళ్ళు వదంతి చెప్తూ ఉన్నారు. అంటే మానవునికి ఊపిరి ఆడుతూ ఉన్నది, ఊపిరి ఆడుతూ ఉంది. గాలి పీల్చుకుంటున్నాడు, వదులుతూ ఉన్నాడు. అదేవిధంగా ఆవులిస్తాడాడు, ఆకలేస్తా ఉంది, చెమట పడతా ఉంది, కూర్చుంటాడు, లేస్తాడు. ఇవన్నీ, ఈ క్రియలన్నీ ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన అనేటువంటి వాయు పంచకం వాటి యొక్క క్రియలు, వాటి యొక్క పనులు. ఇవి కాకుండా ఇంకేం ఉన్నాయి? ఆకలి దప్పిక ఉన్నాయి. ఇవి ప్రాణం యొక్క ధర్మాలు, ఈ ప్రాణం యొక్క ధర్మాలు. అంటే నిజానికి 5 వాయువులు కాదు, 10 వాయువులు చెప్పాడు. పంచ ప్రాణాలు, 5 ఉపవాయువులు అని చెప్పాడు. ఇన్ని భేదాలు ఉన్నాయా అంటే లేవు, ఒకటే ఉండేది. దాని యొక్క స్థానాన్ని బట్టి మార్చినాడు. అంటే ప్రాణం అదేం చేస్తుంది? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతుంది, దాన్ని ప్రాణవాయువు అన్నారు. అదేవిధంగా అది ఎక్కడ ఉంటుంది? హృదయ స్థానంలో ఉంటుంది. హృదయం వరకు వెళ్తుంది కదా ప్రాణం, దానివల్ల హృదయ స్థానం అన్నారు. తర్వాత అపానం, ఇది మలమూత్రాలని క్రిందికి నెట్టడానికి ఉపయోగపడేటువంటిది, కాబట్టి దాని స్థానం కూడా అదే. ఇంకోటి సమాన వాయువు, ఇదేం చేస్తుంది? మనం భోంచేసినటువంటి అన్నాన్ని, అన్నంలో ఉండేటువంటి రసాన్ని, అన్నంలో ఉండేటువంటి రసాన్ని ఏం చేస్తాయి? చిన్న ప్రేగుల ద్వారా రక్తంలోకి ప్రసరిస్తుంది కదా అన్నంలో ఉండేటువంటి రసం అంతా కూడా. అలా పీల్చుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని ఇస్తుంది. పీల్చుకోవడానికి ఏం కావాలి? అక్కడ కూడా వాయువు అవసరం కదా. మనం దాన్ని ఏమంటాం? క్యాపిల్లారిటీ అంటాం, పీల్చుకోవడం. ఆ క్యాపిల్లారిటీ అనేది ఎట్లా జరుగుతుందంటే, బాక్యంలో ఉండేటువంటి ఒత్తిడి పెరిగితే అక్కడ ఉండేటువంటి ద్రవం ఆ పైపులోకి పంపిణీ అవుతుంది. కాబట్టి ఆ సమాన వాయువు ఏం చేస్తుంది? నాభిస్థానం అంటే పొట్ట దగ్గర ఉండి, మనం భోజనం చేసినటువంటి అన్నం జీర్ణమైన వెంటనే దాంట్లో ఉండేటువంటి రసవంతమైనటువంటి సూక్ష్మ పదార్థాన్ని ఈ సమాన వాయువు ఏం చేస్తుంది? రక్తంలోకి వెళ్ళేటట్టు చేస్తుంది. రక్తంలోకి వెళితే సరిపోదు, నాడీ వ్యవస్థ అంతా పనిచేస్తేనే అది మొత్తం శరీరానికి వెళ్తుంది. ఈ నాడీ వ్యవస్థనంతా పనిచేయించేది సమాన వాయువు. తరువాత
ఉదాన వాయువు ఇది కంఠస్థానంలో ఉంటుంది. కంఠస్థానంలో ఉండి ఏం చేస్తది? అన్నాన్ని నీటిని వేరు చేస్తూ ఉంటుంది. అంటే అన్నవాహికలోనే అన్నం వెళ్ళాలి. నీరు పోయేటువంటి దాంట్లో నీళ్లు వెళ్ళాలి. ఏది అన్నము ఏది నీరు దీన్ని విభజన చేస్తుంది. ఇది మళ్ళీ కలుపుతుంది. అంటే ఏం చేస్తది? ఖచ్చితంగా జీర్ణక్రియకు ఉపయోగపడేటువంటిది ఉదాన వాయువు. అంతేకాకుండా ఇది కంఠస్థానంలో ఉండి గాలి పీలుస్తాం చూసినారా, దానికి ఒక కవాటం ఉంటుంది. భోంచేసేటప్పుడు ఒక కవాటం ఉంటుంది. ఈ మనం భోంచేసినటువంటిది ఆ గాలి పీల్చుకునేటువంటి దాంట్లోకి వెళ్లకుండా మనం ఒకసారి ముక్కు మూసి పెట్టుకున్నామంటే నోటితో గాలి పీలుస్తాం. నోటితో గాలి పీల్చినామంటే కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుందా వెళ్ళదా? వెళ్తుంది. మరి నోటితో నీళ్లు తాగినప్పుడు ఆ నీళ్లు ఊపిరితిత్తుల్లోకి పోవాలి కదా. నోటితో అన్నం తిన్నప్పుడు ఆ అన్నం కూడా ఊపిరితిత్తుల్లోకి పోవాలి కదా. పోదు. అక్కడ ఒక కవాటం ఉంటది. ఆ కవాటం ఏం చేస్తది? గాలిని మాత్రం లోపలికి పంపిస్తది. గాలి కాకుండా అన్నము నీరు వచ్చిందంటే ఏం చేస్తది? ఆ కవాటం మూసుకుంటది. అలా ఆ కవాటాన్ని మూసి తెరిచేటువంటి అక్కడ ఉండే ప్రెజర్, అక్కడ ఉండే వాయువే ఉదాన వాయువు. ఇక వ్యాన వాయువు ఉంది. ఇదేం చేస్తది? శరీరంలో ఉండేటువంటి ప్రతి అణువులోనూ ఉండేటువంటిది వ్యానవాయువు. శరీరం అంతా వ్యాపించి ఉంటది. ఎందుకు వ్యాపించి ఉంటది అంటే ఈ శరీరంలో ప్రతి అవయవంలోకి రక్త ప్రసరణ జరుగుతుంది. ఈ రక్తాన్ని వెనక్కి పంపించాల, ఊరికే పంపించకూడదు. అక్కడ ఉన్నటువంటి మలినాలు ఏవైనా ఉంటే వాటిని రక్తంలోకి కలిపి పంపించాల. ఆ మలినాలని రక్తంలోకి నెట్టేటువంటి సూక్ష్మమైన బలం ఏదైతే ఉందో అదే వ్యానవాయువు. ఈ వ్యానవాయువు ఎక్కడ ఉంటుంది? ప్రతి అణువులోనూ ఉంటుంది. ఈ విధంగా అంటే అది చేసేటువంటి పనిని బట్టి ఇక్కడ ప్రాణం ఏమైంది? 5గా విభజన జరిగింది. ఆవులింతలు వస్తే ఒకటి, తుమ్మొస్తే ఒకటి, దగ్గొస్తే ఒకటి, పొలమారితే ఒకటి, ఇట్లా ఇవన్నీ ఏమిటి? నవ్వు వస్తే ఒకటి. నవ్వు వచ్చేది కూడా గాలి, మాట్లాడేది గాలి. తుమ్మొస్తే గాలి, దగ్గొస్తే గాలి. ఎంత ప్రాణవాయువు యొక్క రూపాలు ఎట్లా మారినాయి అవన్నీ? ఆయా స్థానాలను బట్టి, ఆయా ధర్మాలను బట్టి మారి. తర్వాత ఆ పంచ ప్రాణాలు అనేటివి ఆయా స్థానాలను బట్టి ఏర్పడ్డాయి. ఇక్కడ ఆ, ఆకలి దప్పుల గురించి కూడా చెప్పాడు. అవి ప్రాణధర్మాలు అని. అంటే ప్రాణధర్మాలు అంటే ఏమర్థం? ఈ ప్రాణవాయువు యొక్క ధర్మమే ఆకలి దప్పిక. ఈ ప్రాణవాయువు లోపల ఉన్నంత వరకే ఆకలి దప్పిక కలుగుతుంది. దీని యొక్క తీవ్రత పెరిగితే ఇటు ఎప్పుడు మనకు నీళ్లు తాగాలని అనిపిస్తుంది. ఉదాహరణ పరిగెత్తామనుకో. పరిగెత్తినప్పుడు ఏమవుతుంది? ప్రాణవాయువు ఎక్కువ అవుతుంది. ఎక్కువ పీల్చుకుంటాం కానీ చెమట ఎక్కువ పడుతుంది. అప్పుడు ఏమవుతుంది? దప్పిక వస్తుంది. ఈ దప్పిక అనేది దేని ధర్మం? ప్రాణధర్మం. ఎక్కువ పని చేసి రోజు 2 గంటలకు తింటాం అనుకోండి భోజనం, లేదా 1:30కు తింటాం అనుకోండి.
ఏదో శారీరకమైనటువంటి శ్రమ చేస్తే 12:30కే ఆకలేస్తుంది. అంటే లోపల ఉండేటువంటి ప్రాణం ఇవన్నీ చెబుతుంది. ప్రాణం లేకపోతే ఆ శరీరానికి ఆకలి లేదు, దప్పిక లేదు. కాబట్టి ఆకలి దప్పులు అనేవి శరీర ధర్మాలు కాదు, ప్రాణధర్మాలు. ఇందాకేం చెప్పాడు? అంధత్వం, బధిరత్వం ఇవి శరీర ధర్మాలు. అంటే గ్రుడ్డితనము, చెవుడు రావడం ఇవి దేనికి సంబంధించింది? ప్రాణానికి సంబంధించింది కాదు, శరీరానికి సంబంధించింది. అంటే ప్రాణం ఉండేటప్పుడు కూడా గ్రుడ్డితనం వస్తుంది, ప్రాణం ఉండేటప్పుడు కూడా ఆ బధిరత్వం వస్తుంది, చెవుడు వస్తుంది. కాబట్టి అది ప్రాణధర్మంగా శరీర ధర్మం. ప్రాణం లేకపోతే ఆకలి దప్పికలు ఉండవు కాబట్టి ఆకలి దప్పిక అనేవి ప్రాణధర్మాలు. ఇది ఆయా స్థానాన్ని బట్టి మారుతూ ఉంటాయి అని చెప్పారు. తర్వాత అంతఃకరణమేతేషు అంతఃకరణమేతేషు చ- చక్షురాదిషు వర్ష్మణి చక్షురాదిషు వర్ష్మణి అహమిత్యభిమానేన అహమిత్యభిమానేన తిష్టత్యాభ్యాస తేజస. తిష్టత్యాభ్యాస తేజసా తిష్టత్యాభాస తేజసా. ఆ, తిష్టత్యాభాస తేజస. ఏతేషు వీటిలో, వీటిలో ఈ ఇంద్రియాల్లో, ఏ ఇంద్రియాలు ముందు చెప్పాడే, నేత్రము మొదలైనటువంటి వాటిలో, వాటన్నిటిలో అవన్నీ ఎక్కడున్నాయి? వర్ష్మణి, చక్షురాదిషు వర్ష్మణి. వర్ష్మం అంటే దేహం, శరీరం. ఈ శరీరంలో ఉండేటువంటి నేత్రాది ఇంద్రియాలలో ఇవన్నీ పనిచేయాలంటే ఏముండాలి? అంతఃకరణం. వీటి లోపల అంతఃకరణం ఉన్నది. ఈ అంతఃకరణం స్వయంగా పనిచేస్తుందా అంటే అది కూడా జడం. దాంట్లో కూడా ఆభాస తేజస అహమిత్యభిమానేన తిష్టతి. ఈ జీవుడు అనేవాడు అహమితి అభిమానేన, నేను అనేటువంటి అభిమానంతో, దేని మీద అభిమానంతో? శరీరము, ఇంద్రియాలు, అంతఃకరణం, వీటి మీద అభిమానంతో తిష్టతి, ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మొదట ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు? శరీరం దగ్గర మొదలు పెట్టాడు. తర్వాత ఇంద్రియాల దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు అంతరింద్రియాలైనటువంటి అహంకారాదుల గురించి చెప్తూ ఉన్నాడు. దాన్ని అంతఃకరణం అని అంటాం మనం. అంతఃకరణం అంటే లోపల సాధనం అని అర్థం. లోపల పనులు చేయడానికి అంటే ఆలోచించడానికి, దీనికి అని అర్థం. ఇది ఎన్ని రకాలు? 4 రకాలు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అని 4 రకాలు ఉంటుంది. దీన్ని అంతఃకరణ చతుష్టయం అని అంటారు. దీంట్లో అహంకారం ఉందే, అదే సకల జ్ఞానాలకు అజ్ఞానాలకు రెండిటికి మూలం. ఒక మనిషి యొక్క జ్ఞానానికైనా అజ్ఞానానికైనా మూలమైనటువంటిది అహంకారం. నేను నేర్చుకుంటాను అని అంటే జ్ఞానం కలుగుతుంది, నాకు అవసరం లేదు అంటే అజ్ఞానంలో ఉంటాను, అంతే. దానికి కారణం నేను. నాకు అన్నీ తెలుసు, నేను కొత్తగా ఏం తెలుసుకోవాల్సిన పని లేదని అంటే అజ్ఞానంలో ఉంటాను.
మనకు తెలియనటువంటి ప్రపంచంలో ఎంతో ఉంది తెలుసుకుందాం అని చెప్పి అనుకుంటే జ్ఞానం వస్తుంది. కాబట్టి జ్ఞానానికి అజ్ఞానానికి రెండిటికి కారణం అహంకారం. కాబట్టి ఈ మొత్తానికి కారణం ప్రధానమైనటువంటిది అంటే జీవుని యొక్క సమస్త కర్మలకు కారణభూతమైనటువంటిది అహంకారం. ఇది స్పష్టం. ఇప్పుడు ఆ అహంకారం ఏం చేస్తుంది అంటే అంటే ఇక్కడ అంతఃకరణం అని తీసుకోవాలి మనం. అదేం చేస్తుంది అంటే శరీరంలోనూ ఇంద్రియాల్లోనూ లోపల ఉండి నేను నేను అని వ్యవహరిస్తూ ఉంటుంది. కంట్లోపలికి పోయిందనుకో ఆ తేజస్సు, ఏది ఆభాస తేజస్సు. ఆభాస తేజస్సు అంటే ఒరిజినల్ తేజస్సు అని కాదు, అది ఆభాసంగా ఉంది. జీవునిలో ఉండేటువంటి తేజస్సు రిఫ్లెక్షన్ అన్నమాట. ఇది ఒరిజినల్ ఒకటి ఉంది, ఇక్కడ అద్దం మీద ఒకటి పడింది. ఈ అద్దం మీద పడినటువంటి తేజస్సు మనం ఎక్కడో కిటికీలో నుంచి ఒక వెలుతురు కిరణం పడతా ఉంటుంది, ఎండ కిరణం, దానికి ఎదురుగా అద్దం పెడతాం. ఆ అద్దాన్ని బీరువా మీదకి తిప్పినామంటే బీరువా కనిపిస్తుంది, పుస్తకాల మీదకి తిప్పితే పుస్తకాలు కనిపిస్తాయి, గోడ మీదకి తిప్పితే గోడ మీదకి కనిపిస్తుంది. అట్లా తిప్పుతూ ఉన్నామంటే అద్దాన్ని, అది కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఈ అద్దానికి తేజస్సు ఉందా? లేదు. ఎక్కడ తేజస్సు ఇది? సూర్యుని యొక్క తేజస్సు. కానీ సూర్యుని వల్ల ఆ ఇది కనిపిస్తూ ఉందా అంటే కాదు. సూర్యుని వల్ల గోడ కనిపిస్తుంది అంటే కాదు, అద్దం వల్ల గోడ కనిపిస్తుంది. అయితే అద్దంలో ఉండేవాడెవరు? వాడే చిదాభాసుడు. చిత్ ఆభాసుడు, అది కూడా ప్రకాశమే, అది కూడా చైతన్య ప్రకాశమే. ఈ తేజస్సు ఆభాసత్వం వల్ల వచ్చినటువంటిది. ఇది అర్థమైపోయిందంటే జీవుడు అంటే ఏందో మనకు అర్థమైపోతాడు. జీవుడు అనేవాడు ఎవడు? అంతఃకరణం అనేటువంటి ఒక అర్థం ఉంది. అంతఃకరణం అనేటువంటి ఒక అర్థం ఉంది. ఆ అంతఃకరణంలో పరమాత్మ ప్రతిఫలిస్తూ ఉన్నాడు, వాడే జీవుడు. అయితే పరమాత్మ అక్కడ ఉన్నాడా? చిదాభాసుని రూపంలో ఉన్నాడు. సూర్యుడు అక్కడ ఉన్నాడా? అద్దంలో. లేకపోతే కాంతి ఉండదు కదా. ఉన్నాడు. అంటే మొత్తం ఈ అద్దంలో ఉండేవాడేనా సూర్యుడు? కాదు కదా. అట్లాగే జీవునిలో ఉండేవాడేనా భగవంతుడు అంటే కాదు, ఎలా ఉన్నాడు, ఇందులో కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ చిదాభాసుడు ఈ చిదాభాసుడు నేత్రాది ఇంద్రియాల్లో శరీరంలో చేరినప్పుడు ఏమవుతాడంటే నేను అని వ్యవహరిస్తూ ఉంటాడు. అహంకారం ఉంది కదా, అహంకార లక్షణం అది కదా. ఇప్పుడు మనం ఏం చేసినాం? తెల్లద్దం పెడితే గోడ తెల్లగా కనిపించింది, ఎర్రద్దం పెట్టినామంటే ఎర్రగా కనిపిస్తుంది. మనం ఆ పూర్వపు రోజుల్లో ఏం చేసేవాళ్ళం? ప్రొజెక్టర్ తయారు చేసేవాళ్ళం. వెనకాల ఒక టార్చ్ లైట్ వేస్తాం, ముందర దానికి ఒక మిర్రర్ పెడతాం, ఒక లెన్స్ పెడతాం. ఆ లెన్స్ కి టార్చ్ లైట్ కి మధ్యలో ఒక ఫిలిం పెడతాం. ఇప్పుడు ఈ ఫిలిం ప్లెయిన్ గా ఉందనుకో, గోడ మీద ఏమవుతుంది? ప్లెయిన్ గా కనిపిస్తుంది. ఈ ఫిలిం లో కలర్ఫుల్ బొమ్మ ఉందనుకో, అది ఏమవుతుంది? కలర్ఫుల్ బొమ్మగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కలర్ అనేది దేనికి సంబంధించింది? సోర్స్ ఆఫ్ లైట్ కి సంబంధించిందా? కాదు. సోర్స్ ఆఫ్ లైట్ ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. ఈ ఫిల్మ్ ఏమవుతుంది?
ఇది మార్చే కొద్దీ మారిపోతుంది. నువ్వు ఇక్కడ విలన్ బొమ్మ పెడితే గోడ మీద విలన్ కనిపిస్తాడు, ఇక్కడ హీరో పెడితే గోడ మీద హీరో కనిపిస్తాడు, ఇక్కడ చెట్టుని పెడితే అక్కడ చెట్టు కనిపిస్తుంది, ఇక్కడ సింహాన్ని పెడితే అక్కడ సింహం కనిపిస్తుంది, ఇక్కడ క్రిమికీటకాదులను పెడితే అక్కడ కూడా క్రిమికీటకాదులు కనిపిస్తాయి. ఈ క్రిమికీటకాదులకి, సింహానికి, హీరోకి, హీరోయిన్ కి, వీటికి ఈ టార్చ్ లైట్ కి ఏమన్నా సంబంధం ఉందా? ఏమి సంబంధం లేదు. అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది పరబ్రహ్మ స్వరూపం. అయితే దీంట్లో ఈ లైట్ పడిన తర్వాత ఏమైంది? నేను పులిని, నేను సింహాన్ని, నేను ఏనుగును, నేను మనిషిని, నేను హీరోని, నేను హీరోయిన్ని. ఈ తేడాలు వచ్చినాయి లేదా? వచ్చినాయి. కాబట్టి ఈ చిదాభాసుడు అంటే ఈ పరబ్రహ్మ యొక్క చైతన్య స్వరూపము అంతఃకరణంలో ప్రతిఫలించి నేను అనేటువంటి భావన కలుగుతుంది. ఆ అంతఃకరణం ఇంద్రియాల్లోకి ప్రవేశించింది అనుకో, అప్పుడు కంట్లోకి ప్రవేశిస్తే నా కన్ను, నేను చూస్తున్నాను. చెవిలోకి ప్రవేశిస్తే నేను వింటున్నాను, నేను తింటున్నాను, నేను వాసన చూస్తున్నాను, నేను నడుస్తున్నాను, నేను పరిగెత్తున్నాను. అర్థమైపోయింది కదా? కాబట్టి అంతఃకరణంలోకి, ఇంద్రియాల్లోకి ఆ చిదాభాసుడు ప్రవేశించినప్పుడు ఆయా ధర్మాల్ని ఏం చేస్తున్నాడు? ఓన్ చేసుకుంటున్నాడు. టార్చ్ లైట్ సింహం కాదు, కానీ నేను సింహం అని అనుకుంటున్నాడు. అంటే ఏమవుతుంది? దాని మీద అభిమానం ఏర్పడుతోంది జీవునికి. శరీరం మీద అభిమానం, ప్రాణం మీద అభిమానం ఏర్పడుతుంది. ఎప్పుడైతే శరీరం మీద అభిమానం ఏర్పడి నాది ఈ శరీరం అనేటువంటి మాట వచ్చిందో, నాది కాబట్టి ఇది బాగుండాలి, దీన్ని సంరక్షించుకోవాలి, ప్రాణం నాది కాబట్టి పోకూడదు, ఇది ఇట్లాగే ఉండిపోవాలి, దీన్ని నిలబెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది ఎక్కడ జరుగుతుంది? అంతఃకరణం లోపల జరుగుతుంది. ఇప్పుడు జీవుడేమైనాడు? బద్ధుడైనా. నీది కాని దాన్ని నీదని ఎప్పుడైతే అనుకున్నావో అప్పుడు నీకు బంధం ఏర్పడింది. బంధం ఏర్పడింది. ఇప్పుడు ఈ కాంతి, ప్రొజెక్టర్ లో ఉండేటువంటి కాంతి నేను పులిని అనుకున్నది. అందువల్ల ఇది ఏర్పడతాం. కాబట్టి అంతఃకరణం జడ పదార్థం, శరీరం జడ పదార్థం, ఇంద్రియాలు జడ పదార్థాలు. వీటన్నిటికీ చేతన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? చిదాభాసుడైనటువంటి జీవుడి వల్ల, జీవుని యొక్క తేజస్సు వల్ల వచ్చింది. అంటే జీవ తేజస్సు, ఈశ్వర తేజస్సు అని రెండు ఉన్నాయా? లేవు. అది జీవునిలోకి వచ్చినప్పుడు జీవ తేజస్సు అయింది. ఆ ఎప్పుడైతే ఈ తేజస్సు వచ్చిందో అది ఎప్పుడేమైంది? అంతఃకరణంతో కలిసింది. అంతఃకరణం నుంచి ఇంద్రియాలు, ఇంద్రియాల నుంచి ప్రాణం, శరీరం, ఇట్లా అన్నిటితో కలిసిపోయి సూక్ష్మంగా ఉండేటువంటిది స్థూలంగా భావనకు వచ్చేసింది. స్థూలం అనేటువంటి భావనకు వచ్చేసింది. సూక్ష్మం నుంచి స్థూలానికి వచ్చింది. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి మనం? స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళాలా? అప్పుడు ఎక్కడికి వెళ్తాం? మన ఒరిజినల్ పరబ్రహ్మ స్వరూపంలోనికి వెళ్తాం. ఇది ఉండేది. సృష్టి ఎలా ఏర్పడింది? సూక్ష్మం నుంచి స్థూలానికి ఏర్పడింది సృష్టి. ఏర్పడి ఏమైంది? ఏ సూక్ష్మం నుంచి వచ్చిందో దాన్ని మర్చిపోయింది. దాన్ని మర్చిపోయి ఏం చేస్తుంది? ఇట్లా ఉంది.
ఒక భిక్షగాడు అడుక్కుంటూ ఉన్నాడు. అడుక్కుంటూ ఉంటే అతని దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఎందుకయ్యా అడుక్కుంటున్నావు, ఏమైనా పని చేసుకోవచ్చు కదా అని అన్నాడు. నాకే పని రాదండి, ఇది తప్ప వేరే జీవనాధారం లేదు నాకు, అందుకని అడుక్కుంటాను అని చెప్పాను. నీ కింద ఏమిటి అని అన్నాడు. ఏదో పెట్టండి అని చెప్పాను. ఏముంది అందులో అన్నాడు. ఏమోనండి, నేను ఎప్పుడు తీయలేదు అని చెప్పాను. తీయచ్చు కదా అని చెప్పాను. దాని తాళం తుప్పు పట్టిపోయింది, దాని కీస్ ఎక్కడో పడిపోయాయి అని చెప్పాను. ఒకసారి తీద్దాం ఉండయా అని చెప్పని ఒక రాయి తీసుకొని వచ్చి ఆ తాళాన్ని కొట్టారు. కొడితే అది ఊడిపోయింది. పెట్టి తీసి చూశారు. వజ్ర వైడూర్య మరకత మాణిక్య నీల గోమేది పుష్యరాగాలన్నీ ఉండే దాంట్లో. అంటే సంపద లేకుండా అడుక్కుంటున్నాడా, ఉన్నదని తెలియకుండా అడుక్కుంటున్నాడా? సంపద ఉంది, అది అందులో సంపద ఉంది అని తెలియడం లేదు, అందువల్ల అడుక్కుంటున్నాడు. కాబట్టి సంపద ఎక్కడుంది? నీ దగ్గరే ఉంది, నీలోనే ఉంది. అది తెలియకుండా ఏం చేస్తాను, బయట ఎక్కడో సంపద ఉంది అని అనుకుంటాను. శాంతి ఎక్కడుంది? నీ లోపల ఉంది. మనం ఏమనుకుంటున్నాం, నయాగరా ఫాల్స్ ట్రిప్ వెళ్తే శాంతి వస్తుందని అనుకుంటున్నాం. శాంతి ఎట్లా వస్తుంది? రాదు. హిమాలయాలకు పోతే శాంతి వస్తుందని రాదు. శాంతి లోపల ఉండాలి. లోపల శాంతి ఉంటే ఎక్కడైనా శాంతి ఉంటుంది. నీ లోపల శాంతి ఉంటే నువ్వు ఎక్కడ కూర్చున్నా శాంతితోనే ఉంటావు. నీ లోపల అలజడి ఉంటే నువ్వు ఎక్కడ కూర్చున్నా అలజడిగానే ఉంటుంది. ఒక అతనికి డాక్టర్ ఏం చెప్పాడంటే, నీకు క్యాన్సర్ అని చెప్పాను, నువ్వు ఎక్కువ కాలం బ్రతకను అన్నాడు. అని అంటే ఏం చేద్దాం అన్నాడు. ఏమి లేదు, నువ్వు ఈ ఫీలింగ్ నుంచి బయటపడితే కొంత ఎక్కువ కాలం బ్రతికేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ప్రశాంతమైనటువంటి వాతావరణానికి వెళ్ళొట్టు అని చెప్పాను. సరే, ఒక మంచి లోయ, అద్భుతమైనటువంటి లోయ, ప్రకృతి పరవశించిపోయేటువంటి విధంగా మంచి జలపాతాలు, పక్షులు, అట్లాంటి లోయలోకి వెళ్ళాడు. వెళ్ళి అదంతా చూస్తూ పరవశిస్తూ ఉన్నాడు. పరవశిస్తూ ఉంటే అక్కడ ఒకడు మూలికలు అమ్మేవాడు కనిపించాడు. వాని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మీ దగ్గర క్యాన్సర్ కు మందు ఏమైనా ఉందా, మూలికలు ఏమైనా ఉన్నాయా అని. ఎవరికి అని. నాకేనయ్యా క్యాన్సరు, దాన్ని మర్చిపోవడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేన్నైతే మర్చిపోమని చెప్పి నీకు అక్కడికి పంపించాడో, నువ్వు అక్కడికి పోయి కూడా దాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నావు. మళ్ళీ అక్కడ క్యాన్సర్ మూలికలు ఏమైనా దొరుకుతాయా అనేసి అడుగుతున్నావు. మళ్ళీ దాన్ని గుర్తు తెచ్చుకుంటున్నావు. కాబట్టి అనేక తరాల నుంచి మనకి బోధన జరుగుతూనే ఉంటుంది. చాలా కాలం ఈ బోధన జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ ఏదో కనిపిస్తుంది మూలికలుగా, ఇచ్చట మూలికా వైద్యం చేయబడి అని ఉంటుంది. పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాం, మళ్ళీ దాన్ని గుర్తు తెచ్చుకుంటాం. కాబట్టి ఏదో ఆఫర్ ఉంది అంటాడు, ఒక సబ్బు కొంటే ఇంకొక సబ్బు ఫ్రీ అంటాడు. అప్పటి వరకు విన్న వేదాంతం అంతా పోయింది. మళ్ళీ వ్యవహారంలోకి వస్తాం. కాబట్టి ఇది జరుగుతూ ఉంటుంది, ఉండదని కాదు, జరుగుతూ ఉంటుంది, సమయం పడుతుంది. అందువల్ల ఇది ఒక తాదాత్మ్య సంబంధాన్ని పొందేసింది.
తాదాత్మ్య సంబంధాన్ని పొందడం అంటే అదేంటి, మనం ఆ మైదా పిండితో ఏదో చేద్దామని చెప్పి అనుకున్నాం. అనుకొని అందులో కొంత పసుపు కలిపాం. ఇప్పుడు తెల్లగా ఉండే పిండి ఏమైపోయింది? పసుపుగా అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారంటే, నాయనా దాంట్లో పసుపు వేస్తే అది చెడిపోతుంది, కాబట్టి ఆ పిండిలో నుంచి పసుపు తీసేయ్ అని చెప్పి అంటున్నారు. ఏం చేస్తే పోతుంది కలిసిపోయినటువంటిది? పోదు, టైం పడుతుంది. దాన్ని ఇంకా శుభ్రం చేసి 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 దాన్ని ఏమైనా నీళ్ళల్లో వేసి కడిగి కడిగి ఆ పసుపు ఏమైనా పోతే పోవచ్చు. అందుకే అనేక జన్మలు మోక్షాన్ని పొందడానికి కారణం అవుతాయి అనడం. అందుకే అంటే కారణం ఏంటంటే, చాలా దృఢంగా దేహాభిమానం ఉండిపోయింది. ఆత్మాభిమానం లేదు, దేహాభిమానమే ఉంది. ఆ దేహాభిమానం ఎలా ఉంది అంటే, పిండిలో రంగు కలిసిపోయినంతగా కలిసిపోయింది. ఇది శుభ్రం కావడానికి చాలా సమయం పడుతుంది. అయితే ఓర్పు ఉండల్లా, సహనం ఉండల్లా. సహనంగా దాన్ని శుభ్రం చేసుకునే ప్రయత్నం చేయాలి. చాలా మంది అంటారే, బుద్ధుందా నీకు, అది పోతుందా ఒకసారి కలిసిపోయినటువంటిది అని అంటారు. పోదు. కాబట్టి ఏం చేస్తాం? వేరే పిండి కొనుక్కుంటాం. అప్పుడు వేరే శరీరాన్ని ధరిస్తాం. దాంట్లో ఇంకొక రంగు కలిసిపోయి ఉంటుంది, దాన్ని శుభ్రం చేస్తా ఉంటాం. ఇంకో పిండి కొంటాం, దానికి ఇంకో రంగు దానికి ఇంకొక కలర్ కలిసి ఉంటుంది. అంటే ఒక్కొక్క జీవితం ఒక్కో రకమైనటువంటి కలర్తో ఉంటది. అట్లా ఆ కలర్ మీద ఉండేటువంటి అభిమానంతో, అంటే దేహం మీద ఉండేటువంటి అభిమానంతో బద్ధుడైపోతూ ఉన్నాడు జీవుడు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంది? అయ్యా, ఇంద్రియాలు ఏం వ్యాపారం చేస్తున్నాయి అంటే ఏం పని చేస్తుంది, శరీరం ఏం పని చేస్తుంది, ప్రాణధర్మాలు, ఇవన్నీ ఇవన్నీ పరబ్రహ్మం యొక్క చైతన్యం చేత మాత్రమే నడుస్తున్నాయి. అయితే ఈ అంతఃకరణం ఏమైంది మధ్యలో? దీన్ని హైజాక్ చేసింది ఈ చైతన్యాన్ని. ఈ చైతన్యాన్ని అంతఃకరణం హైజాక్ చేసి తనదే అది అనేటువంటి భావన కల్పిస్తూ ఉంది. సంకల్పాలు, వికల్పాలు ఎక్కడ పుడుతున్నాయి? మనసులో పుడుతున్నాయి. ఆ మనసులో సంకల్ప వికల్పాలు పుట్టడానికి కారణం ఏంటి? చైతన్యం, జీవ చైతన్యం. కానీ ఆ సంకల్ప వికల్పాలు పుట్టడానికి కారణమైనటువంటి జీవ చైతన్యాన్ని మనం గుర్తించకుండా ఇది నా సంకల్పము అని అనుకుంటున్నాం. అంటే నా సంకల్పం అంటే ఎక్కడి వరకు వెళ్తున్నాం? అంతఃకరణం వరకు వెళ్తున్నాం అంతే. దానికి పైన వెళ్ళడం లేదు. ఈ అంతఃకరణానికి కూడా చైతన్యం ఇస్తూ ఉన్నటువంటి జీవుడు ఉన్నాడు. ఆ జీవునికి చైతన్యం ఇస్తూ ఉన్నటువంటి పరబ్రహ్మం ఉన్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం టార్చ్ లైట్ కి నుంచి వెలుతురు వస్తుంది అనేది మనకు కనిపిస్తుంది, అద్దం నుంచి వెలుతురు వస్తుంది అనేది మనకు కనిపిస్తుంది. ఈ టార్చ్ లైట్ లేదా అద్దమో ఇది జీవుడు. కానీ టార్చ్ లైట్ కి వెలుతురు దేని వల్ల వస్తుంది? దాని వెనకాల బ్యాటరీస్ ఉన్నాయి. ఈ అద్దానికి వెలుతురు దేని వల్ల వస్తుంది? దాని వెనకాల సూర్యుడు ఉన్నాడు. అది పరమాత్మ. ఈ మధ్యలో ఉండేటువంటి సోర్సు జీవుడు. దీనివల్ల అంతఃకరణం వెలుగొందుతూ ఉంది. ఈ అంతఃకరణం ఏం చేస్తుంది? మొత్తం డ్రామా నడిపిస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది అర్థమైందంటే మనం ఎక్కడున్నాము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతున్నాము
మన ప్రయాణం ఎటువైపు సాగుతుంది అనేది అర్థమవుతుంది. సో మన ప్రయాణం ఎట్లా జరుగుతుంది? స్థూలం వైపుకు మన ప్రయాణం జరుగుతుంది. మన ఆసక్తి అంతా కూడా స్థూలంగా ఉండే దాని మీద ఉంటుంది. ఇంకొంచెం పెద్దదేమైనా వస్తుందా అదే ధరకి అని అనుకుంటాం. అదే రేట్కి ఇంకొంచెం ఎక్కువైనా ఏమైనా వస్తుందా అని. ఒక కేజీ యాపిల్ పండ్లు 120 రూపాయలు చెప్పాడు. అదే 120కి 2 కేజీలు ఇస్తానని ఏమన్నా అంటాడా? లేదా 100 రూపాయలకే కేజీ ఇస్తానని అంటాడా? అని అంటారు. అంటే మనం స్థూల దృష్టి మనది. మనకి ఎక్కువ కావాలి, పెద్దది కావాలి, చాలా కావాలి. ఇది మన దృష్టి. మన దృష్టి సూక్ష్మానికి మారాలి. ఆ సూక్ష్మానికి మారడమే పరబ్రహ్మం తెలుసుకునేటువంటి ప్రయాణం, ప్రయత్నం, అదే సాధన. ఆ సబ్టైల్ ఏదైతే ఉందో దాని వైపు మనం జర్నీ చేయాలి. కాబట్టి ఈ అంతఃకరణంలో ఉండేటువంటి మనో మనస్సు, బుద్ధి, చిత్తం, వీటన్నిటికంటే కూడా అహంకారం అనేటువంటిది తీవ్రమైనటువంటి స్థితిని కలుగజేస్తూ ఉంటుంది. బంధానికి అది పెద్ద కారణం అవుతుంది. ఆ బంధానికి కారణమైనటువంటి అహంకారాన్ని గురించి ఏం చెప్తున్నాడంటే, అహంకారస్స విజ్ఞేయ అహంకారः స విజ్ఞేయः కర్త భోక్తాభిమాన్యయం కర్తా భోక్తాభిమాన్యయం సత్వాది గుణయోగేన సత్వాదిగుణయోగేన చావస్థాత్రయమశ్నుతే. చావస్థాత్రయమశ్నుతే. సో ఇప్పుడు మొత్తం అహంకారం అంతా, ఈ మొత్తం అంతఃకరణం అంతా, మనసు, బుద్ధి, చిత్తం అంతా కలిపితే ఒకే అహంకారం లాగా మారిపోయింది అంతే. నువ్వు ఏదో ఆలోచన చేసినావు, ఆలోచన చేసి ఏమంటావు? నేను ఆలోచన చేసినాను. ఏదో నిర్ణయం తీసుకున్నావు, నేను నిర్ణయం తీసుకున్నాను. నేను బాధపడుతున్నాను. మొత్తానికి నేను అనేది ముందు వస్తాను. కాబట్టి అంతఃకరణంలో వైటల్ రోల్ దేంది అంటే అహంకార సవిజ్ఞేయ. ఈ మొత్తం అహంకారం, ఆ అంతఃకరణం అంతా అహంకారం అని తెలుసుకో. దాని యొక్క బయట కనిపించే ప్రతిబింబ స్వరూపం అహంకారం. అంతఃకరణం యొక్క ప్రతిబింబ స్వరూపం అంతఃకరణం. ఈ అహంకారం ఏమవుతుంది? కర్త, భోక్త, అభిమాని. అదే కర్త, నేను చేశాను. భోక్త, నేను తిన్నాను, నేను అనుభవించాను. అభిమాని, నాకు ఇది ఇష్టం, అది ఇష్టం. వాడు నావాడు, వీడు నావాడు. వాడు నావాడు కాదు, వీడు నావాడు కాదు. ఈ అభిమానం. ఈ వస్తువు అంటే నాకు ఇష్టం, ఆ కార్ అంటే నాకు ఇష్టం, ఈ ఇల్లు అంటే నాకు ఇష్టం. అభిమానం. నేను పండితుణ్ణి, నేను కవిని. అభిమానం. ఇది నా దేశము, ఇది నా ఊరు, ఇది నా ఇల్లు. అభిమానం. ఈ అభిమానం ఏర్పడింది. ఇక్కడితో ఆగిపోదు. మళ్ళీ దీనికి 3 కలుస్తాయి ఈ అభిమానానికి. ఏమిటవి? సత్వాది గుణయోగేనా. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ అహంకారానికి ఈ 3 కలిసినాయి. అంటే అహంకారానికి 3 కలిసినప్పుడు సత్వగుణం కలిస్తే సాత్విక అహంకారం.
రజోగుణం కలిస్తే రజోహంకారం, తమో గుణం కలిస్తే తమోహంకారం. సాత్వికాహంకారం జీవనాన్ని గడుపుకోవడానికి కావలసినటువంటి సాధారణమైనటువంటి అహంకారం, ఎవడికి హాని చేయనటువంటి అహంకారం. రాజసాహంకారం వాడికేం అక్కర్లేదు అన్ని నాకే కావాలనుకునేది రాజసాహంకారం. తామసిక అహంకారం ఏం చేస్తాంలే, ఏం చూస్తాంలే అని సోమరితనం, అలసత్వం, ఇవన్నీ తామసికమైనటువంటి అహంకారం. ఎప్పుడైతే ఈ మూడు గుణాలు కలిసినాయో అహంకారంతో, అప్పుడు జీవుడు మూడు అవస్థలను కూడా పొందుతూ ఉన్నాడు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అనేటువంటి మూడు అవస్థల్ని పొందుతూ ఉన్నాడు. తమో గుణం ఉన్నప్పుడు సుషుప్తి, జాగ్రత్త అవస్థ రజోగుణం, స్వప్నావస్థ సత్వగుణం. ఇట్లా ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్కటి, అంటే ఇది పర్టికులర్ గా ఆ అవస్థలో ఆ గుణమే ఉంటుందని కాదు, కాంబినేషన్ ఉంటది. జాగ్రత్త అవస్థలో కూడా అలసత్వం ఉంటది, అంటే తమో గుణం ఉంటది. జాగ్రత్త అవస్థలో రజోగుణం ఉంటది, జాగ్రత్త అవస్థలో సత్వగుణం ఉంటది. ఈ గుణాలు కూడా ఉంటాయి అవస్థల్లోని. అవస్థలు జీవునికి మూడు అయిపోయినాయి: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ మూడు అవస్థల్లోనూ మూడు గుణాలు ఉంటున్నాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఇక్కడి నుంచి వ్యాపారం అంతా మొదలైంది. ఇక్కడి నుంచి మొదలైంది జీవన వ్యాపారం. ఈ మూడు అవస్థల్లోనూ కర్తృత్వం ఉంటుందా? జాగ్రత్త అవస్థలో జాగ్రత్త అవస్థలో కర్తృత్వం ఉంది కదా, భోక్తృత్వం ఉంది కదా, అభిమానం ఉంది కదా. దీనికి అంతటికి కారణం ఏమిటి? అంతఃకరణం కదా. అంతఃకరణంలో కూడా అహంకారం కదా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ అహంకారమే కర్త, ఈ అహంకారమే భోక్త, ఈ అహంకారమే అభిమాని. ఇది సత్వగుణ సంబంధంతో జాగ్రత్త అవస్థను, రజోగుణ సంబంధంతో స్వప్నావస్థను, తమోగుణ సంబంధంతో సుషుప్తి అవస్థను పొందుతూ ఉంది. ఈ మూడు అవస్థల్లో ఈ అహంకార విశిష్టమైనటువంటి చైతన్యం విజృంభిస్తూ ఉంటుంది. ఒక్కొక్క అవస్థకు ఒక్కొక్క గుణం ఉంటుంది ప్రధానంగా. అట్లాగే ఈ కర్తృత్వ, భోక్తృత్వ అభిమానాలు, ఇవి దేనికి సంబంధించినవి? ఇవి కూడా అంతఃకరణానికి సంబంధించిందే. అంతఃకరణానికి సంబంధించిందే అంటే ఏమర్థం? ఈ జీవుడున్నాడే, సాక్షిగా జీవుడున్నాడే, ఆ జీవునికి పైనుండేటువంటి పరబ్రహ్మము కర్త కాదు, భోక్త కాదు, అభిమాని కాదు. ఎందుకు? ఈ కర్తృత్వం, భోక్తృత్వం, అభిమానిత్వం అనేవి అంతఃకరణ ధర్మాలు. అందువల్ల ఆత్మ కర్తగాడు, భోక్తగాడు, అభిమానం అభిమానిగాడు. ఏ అంతఃకరణం లేకుండా, ఏ అహంకారం లేకుండా ఒక అంతఃకరణం ఉంది. అహంకారం అనేదే లేదు, అంతఃకరణం మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ అంతఃకరణంలో నేను అనేటువంటి భావన, వృత్తి, అది పటమరించింది, మెల్లగా పైకి లేచింది. నేను
అనేది ఎప్పుడైతే పుట్టిందో వెంటనే అది కర్త అవుతుంది. నేను అనేది కర్త అవుతుంది. ఈ నేను అనేది వస్తువుని చూసినప్పుడు ఏమవుతుందంటే నాది అని పరిణమిస్తుంది. నేను అనేటువంటిదే నాది అని మారుతుంది. ఒకటే కదా అంతఃకరణం. అది కర్తగా ఉన్నప్పుడు నేను అయింది. నాది అన్నప్పుడు అభిమానం వచ్చింది. అభిమాని. ఇక దీన్ని అనుభవించాలి అనేటువంటి తలపు వచ్చినప్పుడు అది భోక్త అయింది. కాబట్టి ఈ కర్త, భోక్త, అభిమాని మొత్తం దేనికి సంబంధించింది? అంతఃకరణానికి సంబంధించింది. నిజానికి నేను ఎవరు? నువ్వు అంతఃకరణం కూడా కాదు కదా. అర్థం దానంతగా దేన్ని ప్రతిఫలించలేంది కదా. ఈ అద్దం కంటే పైన ఉండేటువంటి వాడు నేను. అద్దం కంటే పైన ఉండేటువంటి వాడిని నేను. అద్దంలో ఉండేటువంటి వాడు కూడా నేను కాదు. అద్దంలో ఉండేవాడు జీవుడు. అద్దం కంటే పైన ఉండేటువంటి వాడు పరమాత్మ. ఇప్పుడు దీన్ని తెలుసుకుంటే, నేను పరమాత్మ అనేటువంటి భావం తెలుసుకుంటే అప్పుడేమవుతుంది? నేను పరమాత్మ అని అనుకున్నప్పుడు ఈ మిథ్యాభిమానం పోతది. ఆ మిథ్యాభిమానానికే అధ్యాస అని పేరు. అది కాని దాన్ని అది అని అనుకోవడం అధ్యాస. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది ఇది, అధ్యాస అనేటువంటి మాట. నేను కాని దాన్ని నేను అని అనుకోవడం అధ్యాస. వాస్తవానికి నేనెవరు? పరమాత్మ. నువ్వేమనుకుంటున్నావు? నేను శరీరం అనుకుంటున్నావు, నాది పుస్తకం అని అనుకుంటున్నావు, నేను ఇంద్రియాలు అనుకుంటున్నావు, నేను అంతఃకరణం అనుకుంటున్నావు. ఏది నువ్వు కాదో అది నువ్వు అనుకుంటున్నావు, దానికే అధ్యాస అని పేరు. నువ్వు కాని దాన్ని నువ్వు అనుకోవడానికే అధ్యాస అని పేరు. ఎప్పుడైతే నేను కాంది నేను అని అనుకున్నానో, ఇప్పుడు శరీరం నేను కాదు, కానీ నేను శరీరం అనుకున్నా. నేను ఎప్పుడైతే శరీరం అని అనుకున్నానో, నేను పొడవుగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నేను అందంగా ఉన్నాను, నేను వికారంగా ఉన్నాను, నేను గుడ్డివాణ్ణి, నేను కుంటివాణ్ణి, నేను బదిరుణ్ణి, ఇవన్నీ వచ్చాయి. అవన్నీ అక్కడికి తీసుకెళ్తాను. మనకు అక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు, ఇప్పుడు మనం వెనక్కిపోతాను. ఇవన్నీ రావడానికి కారణం నేను అనేది. నిజానికి నేనుకి వీటన్నిటికీ సంబంధం ఉందా? లేదు. కాబట్టి ఈ అభిమానం వల్ల, కర్తృత్వం వల్ల ఏమనుకుంటున్నాడు? నేను ఫలానా అని అనుకుంటున్నాడు. ఎప్పుడైతే నేను శరీరం అని అనుకున్నామో అప్పుడు శరీరానికి ఏమి ధర్మాలు? వృద్ధి చెందడం శరీరానికి ధర్మం, కృషించుకోవడం శరీరానికి ధర్మం. ఆ హాని వృద్ధులు రెండు శరీర ధర్మాలు. అప్పుడు నాకు హాని కలుగుతూ ఉంది, నాకు రోగం వచ్చింది, నేను లావైనాను, నేను బరువు పెరిగాను, నేను బరువు తగ్గాను అని అనుకుంటున్నావు. నిజానికి బరువు పెరిగింది ఎవరు? శరీరం. బరువు తగ్గింది ఎవరు? శరీరం. కాబట్టి శరీర ధర్మాలను ఏం చేస్తాను? ఆత్మయందు ఆరోపిస్తూ ఉన్నావు. నాకు కనిపించడం లేదు. నాకు కనిపించడం లేదా? నా కన్ను పనిచేయడం లేదా? నా కన్ను పనిచేయడం లేదు అంటే నా శరీరానికి ఉండేటువంటి కన్ను పనిచేయడం లేదు.
అందువల్ల కనిపించడం లేదు. అందువల్ల కన్ను చూడలేకపోతోంది. కానీ ఏమంటున్నాం? నేను గ్రుడ్డివాడిని అంటున్నావు. గ్రుడ్డివాడు నువ్వెట్టయినావు? నువ్వు కాదు గ్రుడ్డివాడివి, నీ కన్ను గ్రుడ్డిది. ఈ తేడా మనం గమనించాలా. కాబట్టి ఇంద్రియాల యొక్క ధర్మాలను నాదనుకుంటాను. తర్వాత ప్రాణధర్మాలైనటువంటి ఆకలి దత్తుకలు. నాకు ఆకలిగా ఉంది, నాకు కాదు, నా ప్రాణానికి ఆకలిగా ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ప్రాణధర్మాలైనటువంటి ఆకలి దప్పులు, ఇంద్రియ ధర్మాలైనటువంటి ఆ రూప శబ్ద స్పర్శ రూప రస గంధాలు, శరీర ధర్మాలైనటువంటి హాని వృద్ధులు, ఇవన్నీ అంతఃకరణంలో ఉండేటువంటి నేనేం చేస్తాంది? నావి అని అనుకుంటాంది. ఎప్పుడైతే నావి అని అనుకుంటుందో అప్పుడు దాని దుఃఖం కూడా ఇదే అనుభవిస్తాంది. శరీరం నాది కాబట్టి శరీరానికి దెబ్బ తగిలితే ఆ బాధ నాది. మనం ఇది వరకు ఒకసారి చెప్పుకున్నాం. ఏమిటంటే ఈత ఆడేటప్పుడు, బావిలో ఈత కొట్టేటప్పుడు కాలికి దరులు తగిలి దెబ్బ తగులుతుంది, మనకు తెలియదు. మనం గట్టి మీద చాలా అరగంట గంట గట్టి ఈత ఆడి గట్టి మీదకి వచ్చి బట్టలు మార్చుకుంటా ఉండేటప్పుడు ఎవడో చెప్తాడు కాలికి దెబ్బ తగిలింది, రక్తం వస్తుందని. అప్పుడు చూస్తాం, అప్పటి నుంచి నొప్పి ప్రారంభం అవుతుంది. కారణం ఏంటి? అంతఃకరణం ఇప్పటి వరకు దాని మీద లేదు. అంతఃకరణం ఆ ఈత ఆడడంలో ఉండేటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంది. ఇప్పుడు ఆనందం దగ్గర నుంచి ఏం చేసినాం? దాన్ని వెనక్కి తీసుకొని వచ్చినాం, దుఃఖం దగ్గర పెడుతున్నాం. అందువల్ల ఇంకా దుఃఖాన్ని అనుభవిస్తుంది. కాబట్టి ఏం చేసినాం? ఆనంద స్వరూపమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరబ్రహ్మం నుంచి అంతఃకరణాన్ని తీసుకొని వచ్చి హాని వృద్ధులు ఉన్నటువంటి శరీరానికి అతికిచ్చేసింది. కాబట్టి శరీరానికి వచ్చేటువంటి దుఃఖాలన్నింటినీ ఇది అనుభవిస్తూ ఉంటుంది. ఇక్కడ కర్తృత్వాన్ని, ఇక్కడ భోక్తృత్వాన్ని, ఇక్కడ అభిమానాన్ని ఇది పొందుతుంది. అందువల్ల ఎప్పుడైతే అయ్యా నేను నేను అని అనుకుంటా ఉండేటువంటి నేను నేను కాదు, ఇది అధ్యాస, అది కాని దాన్ని అది అనుకుంటాను అనే భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నేను శరీరం కాదు, అప్పుడు నేను ఇంద్రియాలు కాదు, అప్పుడు నేను అంతఃకరణ చతుష్టయం కూడా కాదు. మరెవరు? అప్పుడు నేను పరమాత్మ అవుతాను. అప్పుడు అంతఃకరణం చైతన్య స్వరూపం అవుతుంది. చైతన్య స్వరూపం అవుతుంది. అప్పుడు దానికి ఏం వికారాలు ఉండవు. ఈ కర్తృత్వ భోక్తృత్వాలేమి అంటావు. ఇదే సాధన అని ఈ అంతఃకరణంలో కర్తృత్వ భోక్తృత్వాలు ఏర్పడేటువంటి విధానాన్ని తెలియజేశారు. ఇందులో ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఇప్పుడు మనకి ఆ ఉమ్, శరీరం, ఇంద్రియాలు, ప్రాణం, అంతఃకరణం, ఇవన్నీ పరికరాలు కదా, ఉమ్, అవసరం కోసం ఉపయోగపడాలి. ఉమ్. అంతేగాని అవి మన వలన వాడుకోవడం ఏంటి? అవి మనల్ని వాడుకోవడంలే, మనమే వాటిని వాడేస్తున్నాం. ఆ, అవి ఇవి జడ, ఉలి అవి సుత్తి, జడం అవి జడాలు. ఉలి సుత్తి ఇవన్నీ ఉన్నాయి. ఉన్నాయి. రంపము, బాడిస ఇవన్నీ ఉన్నాయి. అవును, అవి అట్లే ఉంటాయి. వాటిని వాడేది వడ్రంగి. అవును. అట్లా పరబ్రహ్మ స్వరూపమైనటువంటి మనం అంతఃకరణంలో ఎప్పుడైతే నేను అని అనుకున్నామో, నేను అనుకున్న వెంటనే ఏం చేస్తున్నాం? నాది దగ్గరికి వెళ్ళిపోతున్నాం.
నేను దగ్గర ప్రారంభమైనటువంటి జీవం నాది దగ్గరకు వెళుతూ ఉంది. ఉమ్. నేను దగ్గర ప్రారంభమైనటువంటి జీవం ఈ నేను ఎవడను అని వెనక్కి వెళ్ళిందంటే పరమాత్మ అవుతుంది. అదే నేను వెనక్కి వెళ్ళాలి. అదే నేను వెనక్కి వెళ్ళాలి, కానీ అది నేను ఏమవుతుంది, ముందుకు వస్తుంది. ముందుకు రావడం వల్ల నేను అనగానే వెంటనే నా ఇంద్రియాలు, నా శరీరము, నా ఇల్లు, నా వాకిలి, ఇంక బాహ్య ప్రపంచంలోకి వచ్చేసింది. ఇప్పుడు కాబట్టి జర్నీ ఎటు జరగాలి ఉమ్, అంటే లక్ష్యం వైపుకు జర్నీ జరగాలి. మనం లక్ష్యం నుంచి దూరంగా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆ లక్ష్యానికి ఆ ఆ రూట్ కాకుండా వేరే రూట్ వెళ్ళడం వలన మలినము అనేది, దోషం అనేది ఏర్పడింది. ఇప్పుడు ఒక ఎగ్జిబిషన్ లేక మనం ఎంటర్ అయినాం ఒక గేట్ లోకి. ఎంటర్ అయ్యి ఏం చేసినాం, అనేకమైనటువంటి వస్తువులను చూసినాం, కొన్నాము, జేఎన్టీవీలు ఎక్కాము, తిరిగాము. ఇదంతా మనకేమనిపిస్తుంది, ఆనందం అనిపిస్తా ఉంది. ఇక్కడే ఉంటున్నాం. మళ్ళీ ఇంకొక రౌండ్, ఇంకొక రౌండ్, ఇంకొక రౌండ్ తిరుగుతున్నాం. దీనివల్ల ఏమవుతుంది, నీకు ఆనందం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. అక్కడ పోతావు, ఇదేదో ఆ ఆ జూదం లాంటిది ఉంటే ఆడతావు, డబ్బు పోగొట్టుకుంటావు, ఏదో జరుగుతుంది, దుఃఖం జరుగుతుంది, సుఖం ఉంటది, అన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ ఎప్పుడు ప్రారంభమయ్యాయి, నువ్వు ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి పోయినప్పుడు కదా. నువ్వు ఒకసారి ఎగ్జిట్ లో నుంచి బయట వచ్చేసినావంటే ఇవన్నీ సంబంధం లేదు కదా. కాబట్టి నువ్వు ఎక్కడ ప్రారంభం అవుతున్నావో అక్కడి నుంచి నీ డెస్టినేషన్ వైపుకు వెళ్లకుండా నిన్ను ఏది ఆకర్షిస్తూ ఉందో అటువైపుకి వెళ్తూ ఉన్నావు. సో యు ఆర్ మేకింగ్ జర్నీ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ టు యువర్ టార్గెట్. నీ టార్గెట్ కు వ్యతిరేక దిశలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు. అవసరమైతే వాడుకోవచ్చు. ఉం? అవసరమైతే వాడుకోవచ్చు అంటున్నా. ఆ వాడుకొని వదిలేసి వెళ్ళిపోవడం అంతే. ఎంత ఇప్పుడు అవసరమో. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఆ లోపలికి వెళ్ళిన తర్వాత నీకు బయట వచ్చే దారి తెలియలేదనుకో, అక్కడే తిరుగుతూ ఉంటాం. అది అది సో మనం ఏం చేయాలో, లోపలికి వెళ్ళేటప్పుడు దారి ఎక్కడుంది అని చూసుకోవాలి. చూసుకోవాలి. అంటే ఫస్ట్ ఎగ్జిట్ ప్లాన్ చేసి ఎంట్రీ చేయాలి. అది సేఫ్ ఎగ్జిట్ ఎక్కడ ఉంది అనేది. మన దురదృష్టవశాత్తు ఏంటంటే మనకి ఎగ్జిట్ ప్లాన్ ఎప్పుడు ఉండదు. ఉమ్, కాబట్టి అందులోనే ఉంటాం. పేకాడే వస్తుడు కొంత లాభం వచ్చింది, వెనక్కి వచ్చాడు. ఇచ్చేయి. పోనీ మళ్ళీ తర్వాత ఆటలో కొంత నష్టం వచ్చింది, అప్పుడు వెనక్కి రావడం. ఆడుతూనే ఉంటాడు, అప్పు కూడా చేస్తాడు, తాకట్టు పెడతాడు, చివరికి వాడిని వాడు తాకట్టు పెట్టుకుంటాడు. ఆ, అంటే సా ఈ డోంట్ నో వేర్ టు ఎగ్జిట్. ఉమ్, అది ఎగ్జిట్ తెలిసిన వాడు ఏం చేస్తాడు, 10,000 ఎత్తుకుని పెట్టాము, 20,000 వచ్చింది చాలు ఈ రోజుకు అని ఎగ్జిట్ అయిపోతాడు. ఉమ్. 10,000 ఎత్తుకుని పెట్టాము, 5,000 నష్టం వచ్చింది, ఎగ్జిట్ అయిపోతాడు. ఎగ్జిట్ టు మినిమైజ్ కానికుండా ద లాస్. చేసేది. ఎగ్జిట్ కాని ఒకడు ఎగ్జిట్ కావాలని ఉంటది, కానీ ఎగ్జిట్ కానివాడు కొంతలో. అహంకారం. ఆ, మనకు ముందే చెప్పేశాడు, అన్నిటికీ ఈ అహంకారమే కారణం. అది నాకు ఈ రోజు అదృష్టం ఉంది, ఏదో జరుగుతుంది అని అనుకుంటాడు. నేను ఈ ఆటలో నైపుణ్యం కలిగిన వాడిని అని అనుకుంటాడు. ఆ నేను నాది అనేది ఏం చేస్తుంది, ఈ బంధానికి దుఃఖానికి కారణం అవుతుంది. కాబట్టి మనకు కూడా ఎగ్జిట్ పాయింట్ ఒకటి కావాలి. దేని నుంచి ఎగ్జిట్ కావాలి,
బయట ఏమేమి ఉన్నాయో, ఉద్యోగం ఉంది, వ్యవసాయం ఉంది, వ్యాపారం ఉంది, వాటి నుంచి ఎగ్జిట్ అయిపోయి లోపలికి రావాలి. అంటే ఎగ్జిట్ అయిపోయి అంటే చేయకూడదని కాదు దాని అర్థం. దాని మీద అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. ఎవరికో ఒకరికి అప్పచెప్పాలి, జరుగుతూ ఉంటుంది, ఇది నడుస్తూ ఉంటుంది. మనం మన చింతన వెనక్కి వెళ్ళాలి. అరే నేను నేను అంటున్నాం కదా, ఈ నేను ఎక్కడ పుట్టిందిరా స్వామి, ఎక్కడి నుంచి వచ్చింది, దీని సోర్స్ ఏంటి అని వెనక్కి వెళ్ళాలి. దీనివల్ల కదా ఇవన్నీ. నేను సుఖం పొందిన, దుఃఖాన్ని పొందిన ఈ నేను వల్లనే కదా. ఈ సుఖ దుఃఖాలకు కారణమైనటువంటి నేనుని వెతకదాం అని అంటే ఎక్కడికి పోతాం? అంతఃకరణం దగ్గరికి వెళ్తాం. అంతఃకరణం జడడం కదా, జీవుని దగ్గరికి వెళ్తాం. జీవుడు కూడా జడం కదా, చైతన్యం ఉంటుంది కానీ సర్వశక్తి స్వరూపుడు కాదు కదా. అందుకని పరమాత్మ దగ్గరికి వెళ్తాం. కాబట్టి నువ్వు ఒక్క చోట యూటర్న్ తీసుకోవాలా. ఆ యూటర్న్ మనం ప్రతిసారి మిస్ అయిపోతున్నాం. అందువల్ల ఇంకొంచెం ముందుకు, ఇంకొంచెం ముందుకు, ఇంకొంచెం ముందుకు, ఇంకొంచెం ముందుకు పోతానే ఉన్నాం. ఆ వెళ్ళినప్పుడు ప్రతి జన్మ జడం కూడా దగ్గర ఆ ఆ వెళ్ళినప్పుడు జడం కూడా పరమాత్మ అని తెలుస్తుంది చివరికి. అంతే. నీకు 1 కిలోమీటర్ తర్వాత యూటర్న్ ఉంది అని చెప్పి అన్నాడు. నువ్వేం చేయాలా? స్లో చేసుకొని బండిని, నువ్వు 120 కిలోమీటర్ల స్పీడ్ తో పోతున్నావు అనుకో, 1 కిలోమీటర్లో యూటర్న్ పట్టగలవా నువ్వు? పట్టలేవు. అందుకని బండిని స్లో చేసుకొని 1 కిలోమీటర్ దగ్గర తీసుకొని అక్కడ జాగ్రత్తగా యూటర్న్ తీసుకున్నామంటే నీ జర్నీ ఇటువైపు వస్తుంది. మనం స్పీడ్ తగ్గించకుండా యూటర్న్ తీసుకుందాం అని అనుకుంటున్నాం. సో ప్రతిసారి యూటర్న్ మిస్ అయిపోతుంది మనకు. కాబట్టి ఏం చేస్తాను? చదువుకోవాలి, చదువు దగ్గర యూటర్న్ లేదు. ఉద్యోగం యూటర్న్ లేదు. పెళ్లి యూటర్న్ లేదు, మిస్ అయింది స్పీడ్ వల్ల. బడిలోకి పోకముందే ఏమైనా పరమాత్మ గురించి తెలుసుకుందామా? లేదు. బడిలో ఏమైనా పరమాత్మ గురించి తెలుసుకున్నామా? లేదు. చదువు అయిపోయిన తర్వాత పరమాత్మ గురించి తెలుసుకున్నామా? లేదు. కారణం ఏంటంటే మన స్పీడ్ తగ్గడం లే. అయిపోయాం, 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, ఉద్యోగంలో చేరినాం, పెళ్లి చేసుకున్నాం, పిల్లలు అయినారు. అంటే ప్రతి పాయింట్ దగ్గర నీకు యూటర్న్ కి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి అయినా వెనక్కి వచ్చేయి, ఇక్కడ నుంచి అయినా వెనక్కి వచ్చేయి. ఇప్పుడు పిల్లలకు పెళ్లి చేయాలి, మళ్ళీ మనవాళ్ళు మనవరాలు చూసుకోవాలి. సో యూటర్న్ లేదు. ఎక్కడికి వెళ్ళిపోయినావు? ఎడ్జ్కి వెళ్ళిపోయినావు. అక్కడ యూటర్న్ లేదు. మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉంటావు. కాబట్టి నువ్వు ఎప్పుడు యూటర్న్ తీసుకుంటావో అప్పుడు నువ్వు స్టార్టింగ్ పాయింట్కి వస్తావు. ఇంకేం చేసినావు? ఆస్ట్రేలియా పోతావు, అక్కడేదో ఇల్లు కొనుక్కున్నావు, అక్కడేదో ఆస్తులు సంపాదించుకున్నావు. ఇంకేం వస్తాం లేబ్బా అని అంటావు. ఆస్ట్రేలియాలో ఇల్లు లేదు, ఆస్తి లేదు అంటే ఎప్పుడో ఒకనాటి వెనక్కి వస్తాం. అంటే ఏం అర్థం? యూ హ్యావ్ నో ఛాన్స్ టు మేక్ యూటర్న్. ఈ అభిమానం వల్ల, నాది అనేటువంటి అభిమానం వల్ల యూటర్న్ లేదు. నాకు తిరుపతిలో కూడా ఆస్తి ఉంది అంటే ఇప్పుడు కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. విచ్ వన్ ఈజ్ బెటర్ వన్? తిరుపతిలో ఉండే ఆస్తి ఎంత, ఆస్ట్రేలియాలో ఉండే ఆస్తి ఎంత అని అనుకున్నప్పుడు ఇది చిన్నదనుకో దీన్ని వదిలేస్తాం, దాన్ని పట్టుకుంటాం. అది చిన్నదనుకో దాన్ని వదిలేస్తాం, దీన్ని పట్టుకుంటాం. అటు మన దృష్టి ఎప్పుడు స్థూలంగా ఉంటుంది, పెద్దది కావాలి, ఎక్కువ కావాలి. మనం తింటామా, జీర్ణం అవుతుందా, అది వేరే విషయం, కానీ కావాలి. ఇది మనం యూటర్న్ లేకుండా పోతూ ఉన్నటువంటి జర్నీ. కాబట్టి ఏదో ఒక పాయింట్ దగ్గర యూటర్న్ తీసుకుంటేనే చేరాల్సినటువంటి చోటుకి, అంటే స్టార్ట్ అయినటువంటి చోటుకి వెళ్తాం.
లేదంటే అక్కడే వచ్చేసామండి, సెటిల్ అయిపోయాం ఇక్కడే అని అంటాం. అక్కడ ఎవరు ఉన్నారండి అంటే, ఉండేవాళ్ళండి, మా అమ్మ నాన్న ఉండేవాళ్ళు, కొంత ఆస్తి ఉండేది, వాళ్ళు కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత ఆస్తి మా దాయాదులకు వాళ్ళకి ఇచ్చేసామండి, లేదు ఎవరికి ఇచ్చేసాం, లేదు అమ్ముకున్నాం, అయిపోయింది. అది ఆ ఊరితో మాకు ఇంకేం సంబంధం లేదండి. సో యూటర్న్. సో ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎక్కడ పుట్టావు అక్కడికి వెళ్ళేందుకు అవకాశం లేదు. సో ఇది నడుస్తూ ఉంటుంది, ఇది నడుస్తూ ఉంటుంది. అందుకని ఎక్కడో ఒక పాయింట్ దగ్గర యూటర్న్ తీసుకొని ఈ అహంకారాన్ని దాని పుట్టుకకు మూల కారణమైనటువంటి పరబ్రహ్మం వైపు మరలించాలి అని చెప్పారు. అంతే. ఆ, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? గురుగారు, మా చెప్పండి. అదే నేను అనేది భావన లేకపోతే ఏంటది? భావనే. ఉమ్. సో ఆ భావన, ఏది సూక్ష్మమో చెప్పండి. అదే ఆ భావన పోతే మనము పరమాత్మను తెలుసుకోవచ్చు అని అంటారా? అంతే. ఉహు. ఇప్పుడు నేను అనేది ఉంది కాబట్టే నాది అనేది వచ్చింది. ఉమ్. నేను నాది ఈ రెండు మీరు ఆలోచన చేస్తుండే, ఈ రెండు లేదంటే మనకు ఇది సుఖం అని దుఃఖం అని ఏది ఉండదు. ఉమ్. మరి మనం దీన్ని ప్లెజర్ అని, మనం సారీ పెయిన్ సార్. అని లేదా ప్లెజర్ అని దేన్నైతే ఫీల్ అవుతున్నామో దాంతో మనకు అటాచ్మెంట్ ఉంటేనే ఫీల్ అవుతాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎక్కడో ఒక యాక్సిడెంట్ జరిగింది, దాంట్లో ఎవరు నలుగురు చనిపోయారు, మనం ఏడుస్తామా? లేదు కదా. అందులో మనకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, అప్పుడు మనం బాధపడతాం కదా. అంటే ఈ మొదటి ఇన్సిడెంట్ కి రెండో ఇన్సిడెంట్ కి ఏంటి తేడా అంటే, మొదటి ఇన్సిడెంట్ లో నాది నా వాళ్ళు అనేవాళ్ళు లేరు, రెండో ఇన్సిడెంట్ లో నాది నా వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు. ఈ నేను నాది అనేటువంటి అటాచ్మెంట్ ద్వారా సుఖము దుఃఖం కలుగుతుంది. ఈ అటాచ్మెంట్ లేదనుకోండి, సుఖము లేదు దుఃఖము లేదు. ఓకే కాబట్టి ఓకే. నేను అనేటువంటి భావన మనల్ని ఏం చేస్తానంటే, మనల్ని స్థూల వస్తువుల వైపు నడిపిస్తుంది. నేను లావుగా ఉన్నాను, సన్నబడాలి. నేను లావుగా ఉన్నాను, సన్నబడాలి అని అనుకున్నప్పుడు నేను కదా అక్కడ ప్రధానమైనటువంటిది. ఆ భావన ఏం చేస్తుంది? నేను లావుగా ఉన్నాను అనేది ఒక భావన. నేను అనేది లావుగా లేదు, నా శరీరం లావుగా ఉంది. నా శరీరం లావుగా ఉంది, ఆ శరీరాన్ని తగ్గించుకోవాలి, దానికి హాని వృద్ధులు అనేటువంటివి దాని ధర్మాలు. ఇప్పుడు నేనేం చేస్తాను? శరీరం నాది అని అనుకున్నప్పుడు శరీరానికి వచ్చేటువంటి కష్ట నష్టాలన్నీ నాకే వస్తాయి. ఇది భావన. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ శరీరం నాది అనేటువంటి భావన, శరీరం నేను అనేటువంటి భావన ఒక్కసారిగా విడిపోదు. దానికి సాధన చేయాలి. సాధన చేయాలి. సాధన కూడా వెంటనే సాధ్యం అవుతుందని చెప్పలేము, టైం పడుతుంది. నిత్యం విచారణ జరుగుతూ ఉండాలి. ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇది నాది కాదు అనేటువంటి విచారం జరుగుతూ ఉండాలి. దానికి ఒక ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. ఏమిటా ప్రాక్టీస్ అంటే, ఇగో ఈ వస్తువు, దాని మీద మనకు అటాచ్మెంట్ ఉండకూడదు. ఉదాహరణకి ఈ వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఈ వాటర్ బాటిల్ మీద మనకు మనం దాన్ని కొనుక్కుండేటప్పుడు సూపర్ బజార్కి పోయి వాటర్ బాటిల్ కొనేటప్పుడు ఏం చేస్తాం తెలుసా? మనకు వాటర్ బాటిల్ యొక్క పర్పస్ మర్చిపోతాం. అది కలర్ ఎట్లుంది, ఏ డిజైన్ ఉంది, ఈ డిజైన్ నాకు నచ్చదు అంటాం, ఈ కలర్ నాకు నచ్చదు అంటాం. అంటే అక్కడ మనం జ్ఞానులా అజ్ఞానులమా? అజ్ఞానులం. ఎందుకంటే దాని పర్పస్ను వదిలేసి
ఏది పర్పస్ కాదో దాన్ని చూస్తున్నాం. The color of the bottle is not the purpose. The size of the bottle is not the purpose. The design of the bottle is not the purpose. దానికి మనం చూడాల్సింది ఏంటి? రంధ్రం లేకుండా ఉందా, నీళ్లు పోస్తే ఉంటాయా, అదే కదా మనం చూడాల్సింది. మరి కలర్ ఎందుకు చూస్తున్నాం అంటే ఈ భావన ఏం చేస్తుంది తెలుసా? నేను అనేటువంటి భావన ఏది అవసరమో దాన్ని కాకుండా అనవసరమైనటువంటి వాటితో కూడా ఇది అటాచ్మెంట్ ఏర్పాటు చేసింది. ఇది ఎప్పటి నుంచి ఉంది మనకు? చిన్నప్పటి నుంచే. నాకు బ్లూ కలర్ అంటే ఇష్టం అండి అని చెప్తాను. ఎందుకు ఇష్టం నీకు బ్లూ కలరు? నాకు ఇష్టం అని అనుకుంటున్నాం కాబట్టి అది ఆనందాన్ని కలుగజేస్తుంది, అది సుఖాన్ని ఇస్తుంది. వేరే వేరే వాళ్ళు ఆ బ్లూ రంగులో ఉండేటువంటి బాటిల్ కాకుండా మీకు రెడ్ కలర్ లో ఉండేటువంటి బాటిల్ గిఫ్ట్ ఇచ్చారనుకోండి, అప్పుడు అది వాటర్ కంటైనర్ అవునా కాదా? కంటైనరే. మీ పర్పస్ ఏంటి? కంటెంట్ కదా. కానీ మీ దృష్టి ఎక్కడుంది? కంటైనర్ మీద ఉంది. సో కన్వర్ట్ యువర్ లుక్స్ ఫ్రమ్ ద కంటైనర్ టు ద కంటెంట్. ఇది మెల్లమెల్లగా ఎక్కడి నుంచి సాధన చేయాలంటే మనం వస్తు ప్రపంచంలో నుంచి సాధన చేయాలి. అర్థమైంది. వస్తు ప్రపంచంలో నుంచి సాధన చేయాలి. నాకు ఈ కలర్ అంటే ఇష్టం, ఈ స్వీట్ అంటే ఇష్టం, ఆ స్వీట్ అంటే ఇష్టం, నాకు ఈ తిండి అంటే ఇష్టం, ఆ తిండి అంటే ఇష్టం. ఇదేమిటి? అభిమానం. దీన్ని ఏం చేస్తాను? ఇప్పుడు మీకు రుచిగా భోజనం పెట్టారనుకోండి, చాలు కదా. కరెక్ట్. దానికి మీరు గార్నిష్ వేస్తే ఏంటి, వేయకపోతే ఏంటి? మీరు దాంతో కాదు కదా కడుపు నిండేది. మీరు భోజనం ఎందుకు తింటున్నారు? ఆకలి తీరడం కోసం కదా. కానీ మనం ఏం చేస్తాం? ఆకలి తీరడం కోసం తినేటువంటి భోజనాన్ని రోడ్డు పక్కన బండిలో తింటామా? తినం. ఎందుకు? మనం ఒక స్టేటస్ ని క్రియేట్ చేసుకున్నాం. ఒక హోటల్ ఉండాలి, అందులో బెంచ్ ఉండాలి, దానికి ఏసీ ఉండాలి, ఆ సర్వర్ కి యూనిఫామ్ ఉండాలి, వాడికి నెత్తిన టోపీ ఉండాలి. ఏంటి ఇదంతా? వీఆర్ లుకింగ్ అట్ ద కంటైనర్, నాట్ ద కంటెంట్. ఈ బెంచీ లేకుండా, ఏసీ లేకుండా ఎవడో ఒకడు శుభ్రంగా శుచిగా రోడ్డు పక్కన కూడా పెట్టుకొని, దుమ్ము దుట్ర ఏవి లేకుండా ఓ చిన్న ఇంట్లో పెట్టుకొని టిఫిన్ చేయొచ్చు. కానీ ఇక్కడ మన ఆలోచన విధానం, మీరన్నారే భావన, ఆ భావనలో మార్పు వల్ల నేనేమిటి, నా స్థాయి ఏమిటి, నేను ఇక్కడ తినడం ఏంటి అని అనుకుంటున్నాం. ఈ భావనలో మెల్లమెల్లగా మార్పు వస్తే మనం పర్పస్ ఆఫ్ ద థింగ్ చూడగలిగినామంటే పర్పస్ ఆఫ్ ద లైఫ్ ని చూడగలుగుతాం. మనం పర్పస్ ఆఫ్ ద థింగ్ వదిలేసి దాని యొక్క డిజైన్ చూస్తున్నాం. అందువల్ల ఏం చేస్తున్నాం అంటే మనం పర్పస్ ఆఫ్ ద లైఫ్ ను కూడా చూడలేకపోతున్నాం. లైఫ్ యొక్క డిజైన్ చూస్తున్నాం. ఎవడు పర్పస్ ఆఫ్ ద లైఫ్ అంటే ఏంది చెప్పడం లేదు. వాడు ఎలా డిజైన్ చేసుకున్నాడు లైఫ్ ని చూస్తున్నాడు. వాడు ఎన్ని ఇళ్ళు కట్టుకున్నాడు, ఎలాంటి కారు కొనుక్కున్నాడు, ఎలాంటి ఉద్యోగం చేశాడు, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇదంతా ఏంటి? పర్పస్ ఆఫ్ ద లైఫ్ కాదు, డిజైన్ ఆఫ్ ద లైఫ్. కరెక్ట్. సో డిజైన్ ఈజ్ నాట్ ద పర్పస్. ద పర్పస్ ఈజ్ సపరేట్ థింగ్.
సో ఎప్పుడైతే మనం డిజైన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తామో అప్పుడు పర్పస్ దూరంగా వెళ్ళిపోతాం. మనం ఎందుకు స్టార్ట్ చేశాం? మీరు చదువుకునేటప్పుడు ఎందుకు చదువుకోవాలనుకున్నారు? ఉద్యోగం చేసేటప్పుడు ఎందుకు ఉద్యోగం చేయాలనుకున్నారు? ఆనందంగా ఉండడానికి కదా. ఉమ్, దాని నుంచి ఏమవుతున్నారు మీరు? ఇది ఉంటే ఆనందం, అది ఉంటే అది ఉంటే ఆనందం. సో డిజైన్ చేసుకుంటూ వెళ్తున్నారు కానీ ఆనందంగా ఎప్పుడున్నారు? కరెక్ట్. ఇది మనం చూడాల్సింది. సో ఒక పాయింట్ దగ్గర, ఎక్కడో పాయింట్ దగ్గర ఉమ్, ఈ స్పీడ్ తగ్గించి ఈ స్పీడ్ తగ్గించి ఒక యూటర్న్ తీసుకొని అవర్ జర్నీ షుడ్ బి టువర్డ్స్ ద పర్పస్. ఉమ్, ఆ పర్పస్ వైపు మనం ఒకసారి జర్నీ చేయగలిగినాం, అప్పుడు ఆటోమేటిక్ గా ఈ భావనలో మార్పు వస్తుంది. ఈ భావనలో మార్పు వస్తుంది. మీ ఇంటికి ఎవరో ఒకరు వచ్చారు. వాళ్ళు మీ ఇంటికి వస్తే భోజనం దొరుకుతుందనే నమ్మకంతో మీ ఇంటికి వచ్చాము, ఆకలితో ఉన్నానని చెప్పి అన్నారు. ఉమ్, వాళ్ళకు మీరు భోజనం పెట్టారు. వాళ్ళు ఆనందిస్తారు, మీరు ఆనందిస్తారు. అలా కాకుండా మీ ఇంటికి ఎవరో వచ్చారు, మీ పనులన్నీ పక్కన పెట్టి వాళ్ళ కోసం మీరు వంట చేసి పెట్టాల్సి వచ్చింది. పైగా వాళ్ళు సగం తిని సగం ఆల్రెడీ మేము తిన్నామండి అని చెప్పేదో అన్నారు. మీకు వంట చేయడంలో కానీ వాళ్ళకు పెట్టడంలో కానీ మీకు ఆనందం లేదు, తినడంలో వాళ్ళకు ఆనందం లేదు. ఉమ్, కానీ ఏంది అక్కడ ఏమి నడుస్తుందంటే, వాళ్ళ గెస్ట్లు, వాళ్ళని మనం హోస్ట్ చేయాలి, వాళ్ళకి మర్యాదలు చేయాలి అనేటువంటి ఒక డిజైన్ కోసం వెళ్ళిపోతుంది అక్కడ, పర్పస్ కాదు. ఆ, ఆ డిజైన్ కోసం ఎప్పుడైతే లైఫ్ ఉంటుందో అది మనకు పనిని పెంచుతుంది, ఒత్తిడిని పెంచుతుంది, దుఃఖాన్ని పెంచుతుంది తప్ప ఆనందాన్ని ఇవ్వదు. పర్పస్ కోసం లైఫ్ ఉన్నప్పుడు మనం ఎందుకు సంపాదిస్తా అంటామో తెలియదండి, సంపాదించుకుంటూనే ఉంటాం. 60 ఏళ్ళు వస్తే రిటైర్డ్ కాడు, బలవంతంగా గవర్నమెంట్ 60 ఏళ్లకు రిటైర్మెంట్ ప్రకటించేసినా మళ్ళీ ఏదో పని చేసుకుంటా అంటాడు. ఇంకా ఎక్కడో పోయి ఒక కొట్లో చేరి లెక్కలు రాసుకుంటూ వాడిచ్చే 4,000 5,000 తెచ్చుకుంటూ ఉంటాడు. ఉమ్, ఎందుకు సంపాదిస్తా అన్నాడు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఎర్నింగ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లివింగ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టు మూవ్? వాట్ ఈస్ ద పర్పస్ టు మేక్ జర్నీ? ఉమ్, అది తెలియకుండా ఏమవుతుందంటే ఆ, నేను హిమాలయాలు చూస్తాను అని అంటాడు. ఏం పర్పస్ ఏంటి? హిమాలయాలు ఎందుకు చూడాలనుకుంటున్నావు? దాంట్లో ఏదో ఎంజాయ్మెంట్ ఉందని చెప్పాను. ఇదంతా ఏంటంటే ఆ, మేము ఒక వరల్డ్ టూర్ పోయి వచ్చామండి చెప్పుకోవడానికి వరల్డ్ టూర్ పోతాం. ఉమ్, నీకు ఒక కారు ఉంది, ఇంకొక కారు కొనుక్కుంటుంది. వాట్ ఈస్ ద పర్పస్? పార్కింగ్ ప్లేస్ ఉందని ఇంకొక కారు కొనుక్కుంటావా? ఉమ్, అంటే పర్పస్ఫుల్ గా లైఫ్ ని లీడ్ చేయడం వేరు, లైఫ్ ని ఒక చట్రంలో ఇరికించేసి కొన్ని ఫార్ములాస్ కు అనుకూలంగా లైఫ్ ని నడపడం వేరు. మన లైఫ్ అంతా కూడా ఫార్ములాస్ బేస్డ్ గా నడిచిపోతా ఉంటుంది, పర్పస్ఫుల్ గా ఉండదు. ఫార్ములా ఏంటి? ఎవడైనా పుట్టాలి, పుట్టిన తర్వాత వాడు బడిలో చేరాలి, ఉద్యోగం చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళకి పెళ్లి చేయాలి, చచ్చిపోవాలి. దిస్ ఫార్ములా. దీన్ని ఎవడైనా ఒక్కడు భేదించి బయట వచ్చాడు అనుకోండి, ఎవడైనా ఒకడు నేను ఫార్మల్ ఎడ్యుకేషన్ చదవను, నేను వేదం చదువుకుంటాను అన్నాడు అనుకోండి, ఉమ్, భరిస్తుందా సమాజం? ఎవడైనా ఒకడు నేను ఉద్యోగం చేయను అన్నాడు అనుకోండి, భరిస్తుందా సమాజం? ఉమ్, భరించదు. అదే. అంటే
ఇది ఒక ఫార్ములా ప్రకారం నడిచేటువంటి జీవితం. నేను దానికి వ్యతిరేకం కూడా కాదు. ఆ ఫార్ములా ప్రకారం నడవడం మంచిదే. ఎందుకంటే ఇక్కడ ఒకటి జరగాలి కదా, వ్యవహారం ఇటు నడవాలి కదా, కుటుంబం నడవాలి కదా, ఆకలి దప్పులు ప్రాణ ధర్మాలని అనుకున్నాం కదా, అది తీరాలి కదా. ఉమ్. వీటితో పాటు మన థింకింగ్ ఏంటి, పర్పస్ వైపు కూడా థింకింగ్ ఉండాలి. అది కాబట్టి అహంకారం అనేటువంటి భావనను మనం వస్తుమయ ప్రపంచం నుంచి వాస్తవ ప్రపంచంలోకి తిప్పితే అదే సాధన, అంతే ఇంకేం లేదు. ఇప్పుడు ఉమ్. సాధ- అందుకనే సాధారణంగా ఏం చేశారంటే ఉమ్. గుడులు గోపురాలు వీటినన్నిటిని ఏర్పాటు చేశారు. నీకు తిరగాలని ఉంది కదా, కాబట్టి గుడికెళ్ళు, అక్కడ నీకు అటాచ్మెంట్ జరగదు. ఉమ్. అంటే మన జస్ట్ ఒక చిన్న ఐడియాలో మన థాట్ ప్రాసెస్ ని మార్పు చేసుకోవాలి. సాధన అంతే. సాధన అంటే థాట్ ప్రాసెస్ ని మార్పు చేసుకోవడమే సాధన అంతే. ఓకే. అదేమి పెద్ద విశేషమైనటువంటి విషయం కాదు. మన ఆలోచన విధానాన్ని మార్పు చేసుకుంటే జస్ట్ ఎవ్రీథింగ్ బికమ్ హ్యాపీ, సెపరేట్ అయిపోయి. అంతేనండి. ఆ, ఇప్పుడు ఉమ్, ఆ, చెప్పండి. నాకు లేదు లేదు, అడగండి. చెప్పండి. ఆ, ఒక పదార్థానికి రుచి ఉమ్, అనేది ఉంటది. మనం ఉమ్, తిన్నప్పుడు, ఆ ఉమ్, అన్నం తిన్నప్పుడు రుచి మనకి ఉమ్, కలుగుతుంది, ఇది తీపు, అది ఉమ్, చేదు అని. ఉమ్, ఉమ్. అది కలగడానికి నేను నాది అనుకోవడం వలన చేదు వచ్చిందా ఎట్లా? అంతే. ఇప్పుడు ఆ, దాని ధర్మం దానికి ఉంది. దాని ధర్మం దానికి ఉంది. దాని ధర్మం దానికి ఉంది. అయితే ఆ ధర్మాన్ని నువ్వు అంగీకరించేదాన్ని బట్టి, అకార్డింగ్ టు యువర్ యాక్సెప్టెన్స్, ఆ, అది నీకు కోయిన్సైడ్ అవుతుంది. ఉమ్. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తే కోయిన్సైడ్ అవుతుంది, యాక్సెప్ట్ చేయకపోతే కోయిన్సైడ్ కాదు. అప్పుడు అంటే లడ్డు తెలియదు. ఉంది, అప్పుడు ల- లడ్డు ఉ- హ, ఉమ్, లడ్డు ఉంది, అది తీయగా ఉంది, ఇది అందరికీ తెలిసింది. తీయగా ఉంది, నీకు ఇష్టం లేదనుకుంటుంది, యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్. దాని తీపితో నీకు పనే ఉంది. ఇప్పుడు పనిలేదు. ఇప్పుడు పిల్లవాడు జ్వరంతో ఉన్నాడు, వాడికి టాబ్లెట్ అవసరం, అది చేదుగా ఉంది, వాడు తినడు, ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. ఇప్పుడు ప్రయోజనం ఏముంది? కాబట్టి వస్తువు యొక్క ధర్మాన్ని మనం అంగీకరించినప్పుడే అది మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది, ఫలితాన్ని ఇస్తుంది. ఈ అంగీకరించడానికి కావలసినటువంటి మూల పదార్థం ఏమిటి అంటే నేను, నాది, అహంకారం. నేను స్వస్థుడను కావాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి అని అనుకున్నాడు అనంటే అది చేదైనా సరే మింగేస్తాడు. అంతే కదా. కాబట్టి యాక్సెప్టెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే నేను వల్లనే వస్తుంది. యాక్సెప్టెన్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే నేనే. ఇప్పుడు సాధారణంగా ఇక్కడ సందర్భం కాదు, చాలా ఉమ్, మంది చెప్పిన విషయం ఎవరంటే, ఆ, ఉమ్, బీర్ అనేది చేదుగా ఉంటుంది, మొదట్లో తాగరు, మళ్ళా తాగుతూ ఉంటారు. అదే ఆశ్చర్యం వేస్తుంది. ఉమ్, ఉమ్. అది వాళ్ళు యాక్సెప్ట్ చేశారనా ఎట్లా అది? చేస్తాడు అంతే. దానివల్ల దాని మీద వెళ్తున్నారు. ఇప్పుడు వాడు ప్రారంభం చేసేటప్పుడు వాని ఫ్రెండ్స్ ఎవరో బలవంతంగా చేస్తారు. అప్పుడు ఏమవుతాడంటే ఆ తాగడం అనేటువంటిది వాడికి ఒక రకమైనటువంటి భోక్తృత్వాన్ని ఇస్తుంది. నేను దీన్ని అనుభవిస్తున్నాను అనేటువంటి భావన వస్తుంది. భావన.
ఆ భావన ఏం చేస్తుంది, అతన్ని కొనసాగించడానికి కారణం అవుతుంది. ఆ పర్పస్ అనేది తెలుసుకుంటే అటువైపు వెళ్ళదు. వదిలేస్తాడు. వదిలే పర్పస్ అంటే మనం తెలుసుకున్నాడు అనుకో కంటైనర్ వైపు వదిలేస్తాడు. వెళ్తున్నాం కానీ కంటెంట్ వైపు వెళ్ళట్లేదు. అదే అంతే, నువ్వు పర్పస్ ని ఎప్పుడో వదిలేసినావు, డిజైన్ వైపు వెళ్తున్నావు. డిజైన్ ఏం డిజైన్ చెప్తుంది? ఏ నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు మందు తాగాలని డిజైన్. అది మందు తాగితే పార్టీ అనేది డిజైన్. డిజైన్. మీ మీ- ఇప్పుడు ఒక పెళ్లి జరుగుతుంది లేదా ఫంక్షన్ జరుగుతుంది, 70 రకాల ఐటమ్స్ పెట్టారు. ఇది డిజైనా పర్పసా? డిజైన్. డిజైన్, అంతే. దేనికి డిజైను? స్టేటస్ డిజైన్. పర్పస్ ఏంటి? దాంట్లో 40% డయాబెటిక్స్ ఉంటారు, వాడు 20 రకాల స్వీట్స్ పెట్టారు. ఎందుకు? వాడు ప్లేట్ నిండా వేసుకుంటూ పోతూ ఉంటాడు. ఆ చివరికి పోయి దీంట్లో వేసినటువంటి కొద్ది కొద్దిగా గిల్లుకొని స్పూన్తో ఒక్కొక్క స్పూన్ తిని మిగతా అంతా డస్ట్బిన్ లో పోస్తాడు. అది పర్పస్సా? కాదు. కాదు, ఏది పర్పస్ఫుల్ గా నడిచిందే అని అనుకో. అయితే పర్పస్ఫుల్ గా మనం నడుపుదాము, వాడికి చక్కని ముద్దపప్పు వేసి, అన్నం చేసి, నెయ్యి పెట్టి, మంచి సాంబార్ పెట్టి, రసం పెట్టి, గడ్డ పెరుగు పెట్టి భోజనం పెడతాము పెళ్లికి. వచ్చినటువంటి వాడు తినేసి అక్షంతలేస్తాడు, ఏమి నష్టమే ఉంది, ఒక సీట్ కూడా పెడతాం. సరిపోయింది కదా, సరిపోయింది కదా. వాడికి ఆకలి తీరిపోయిందా లేదా? ఆకలి తీరింది కదా. సో ఎవడో ఒక స్టాండ్ తీసుకొని ఎదిరించి భేదించి నిలబడితే ఎవరేమన్నా పర్వాలేదు. నే- నిలబడకపోవడానికి కారణం ఏంటంటే, ఆ నిలబడేవాడికి కూడా అహంకారం ఉంటది. వాడు ఏం చేస్తాడు, ఈ ఫ్లోలో నుంచి నేను బయట వచ్చేటప్పుడు నేను ఫస్ట్ వచ్చినటువంటి వాడిని అనే అహంకారం వాడికి కూడా ఉండాలి. ఆ చేసేవాడు కూడా మళ్ళీ అహంకారంతోనే చేస్తాడు, పర్పస్ఫుల్ గా చేయడు. ఐఎమ్ ద రెవల్యూషనరీ మ్యాన్ అనేసి అదొక డిజైన్ చేస్తాడు మళ్ళీ. ఇది సమస్య. ఉమ్. సరే, కన్క్లూడ్ చేద్దాం. ఉమ్. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. బాగా చెప్పారు. నమస్కారం. నమస్కారం.